మంచిది నాటి మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 43-44 వచనాలు అందరూ చూడండి. ఎవరైనా ఒకరు మైకులో చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 43-44 వచనాలు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతమైన దేవాన్ని పరిశుద్ధ నామాన్ని ఆశ్రయించి ప్రార్థన చేయించున్నాం. ఏ యోగ్యత ప్రత్యేకతలని అల్పదాసుని మీరు ప్రేమించి ఈ గొప్ప సేవా భాగ్యమునిచ్చినందుకై నీకు కోట్ల కొలదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుని అల్పదాసుని అంగీకరించగలరని మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మంటి ఘటములో మహిమైశ్వరుని నింపి తద్వారా గొప్ప మహిమగల సేవ జరిగించుకొనగలరని నీ సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థిస్తున్నాను. ఆటంకాలు, అభ్యంతరాలు, బలహీనతలు, శోధనలు, చీకటి కార్యాలు యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాం. ప్రజలందరి మీద గొప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. మాపై వాడుతున్న ఉపకరణాలపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఈ సభలోనికి దేవదూతల పరిచయను యేసు నామములో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రకటించు వారిగా, గ్రహింపచేయవారి, గొప్పింపచేయవారు, రక్షించు వారిగా గొప్ప ఉజ్జీవమును కలిగించగలరని యేసయ్య నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికి వందనాలు. దైవ సేవకులు చాలా మంది ఉన్నారు, వారందరికి వందనాలు. భూషణమయ్య గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. తమ్ముడు కూడా వచ్చాడంటారా? రాలేదా? రేపు చూసుకుంటాం. అదే సంగతి. దేవునికి స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని మాటలు వినమని కోరుతున్నాను. స్వయంగా మన ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఏమన్నారంటే, చారిత్రాత్మకమైన యెరూషలేమును పట్టుకొని, యెరూషలేమా యెరూషలేమా, నేను నిన్ను దర్శించిన కాలముని ఎరుగకుంటివి గనుక నిన్ను తీవ్రముగా బాధించే శత్రువు చేతికి నిన్ను అప్పగిస్తాను. ఏకంగా రాతి మీద రాయి ఉండకుండా వారు నేను పడగొట్టేస్తాను, నాశనం చేసేస్తారని ఓ గొప్ప తీర్పును, శాపాన్ని యెరూషలేము మీద స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యెరూషలేం అంటే దావీదు దినముల మొదలుకొని దేవునికి ఎంతో ప్రియమైన ప్రత్యేకించబడ్డ నగరం కదా. కొత్త నిబంధన కాలపు ప్రత్యేకమైన నగరమే కాదు కదా. పాత నిబంధన కాలముల నుండి ప్రవక్తల దినముల మొదలుకొని దావీదు కాలం మొదలుకొని ఎంతో ప్రత్యేకమైన ప్రఖ్యాతునైన పట్టణం, నగరం యెరూషలేం. యెరూషలేం అంటే పరిశుద్ధుల శిబిరం,
యెరూషలేము అంటే దేవుని మందిరం ఉన్న చోటు. యెరూషలేము అంటే మేడగది కలిగిన స్థలం. యెరూషలేము అనగా సంఘం పుట్టిన స్థలం, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన స్థలం. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేసిన జీవితానికి ఆశీర్వాదాలే అన్న సందర్భాలు ఎన్ని లేవు. ఇంత ప్రఖ్యాతిగాంచిన నగరం, ఇంత విశేషమైన పట్టణం ఏమని తీర్పు పొందుతుందో చూసారా? నేను నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి గనుక నువ్వు నాశనం కాబోతున్నావు. రాతి మీద రాయి ఉండకుండా మందిరము నేలమట్టం కాబోతుంది. నువ్వు శత్రువు చేతికి అప్పగించబడబోతున్నావు అంటూ తీవ్రమైనటువంటి తీర్పును ప్రభువు ప్రకటించేశాడు. 100 ఏండ్లుగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసినటువంటి యెరూషలేం దేవుని మందిర పర్వతముగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన యెరూషలేం ప్రవక్తల దినములు మొదలుకొని ఆధ్యాత్మిక కేంద్రంగా భాషించిన యెరూషలేం ఎందుకింత కఠినమైన తీర్పును పొందబోతున్నట్లుగా ప్రభువు ప్రకటించాడు అని మీరు చూస్తే ఒకే ఒక్క కారణం ప్రభు మాట్లాడారు. అదేమనగా, నేను నిన్ను దర్శించిన కాలమును నువ్వు గమనించుకోలేదు, పట్టించుకోలేదు. కీర్తనకారుడు చెప్పినట్లుగా సియోనును దర్శించుకు నిర్ణయ కాలం వచ్చను అన్నాడు కదా. ప్రతి ప్రాంతాన్ని, ఒక్కో ప్రాంతాన్ని, ఒక్కో జిల్లాని, ఒక్కో పట్టణాన్ని, ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని దర్శించడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయం చేస్తాడు. కాలాన్ని అలాగే యెరూషలేమును దర్శించడానికి ఒక కాలమును నిర్ణయం చేసి ప్రవక్తల ద్వారా ఎన్నో మార్లు ప్రవచించి తీరా స్వయముగా తానే దిగి వచ్చి పట్టణాన్ని దర్శించి పలు కార్యములు చేస్తున్న కాలమును కూడా వారేమాత్రం పట్టించుకోకుండా, గమనించుకోకుండా అలవాటైన ఆచార సంబంధమైన మత పిచ్చి కలిగిన భక్తి చేసుకుంటా వెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణము భక్తి లేని పట్టణము చెబుదామా? యెరూషలేము దేవాలయములో అసలు ప్రార్థనే లేదని చెబుదామా? ఉన్నాయి, ఏమేమో జరుగుతూనే ఉన్నాయి. మీరంతా గమనించాలని కోరుతున్నాను. సర్వ సృష్టిని, సకల జాతులను పుట్టించిన దేవుడే స్వయముగా ఆ పట్టణానికి దిగి వస్తే, నడిచి వస్తే ఎవడు పట్టించుకోలేదంట. ఆయన అంటున్నాడు, నేను నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి, అందుకే నేను శత్రు చేతులకు అప్పగించేస్తాను. రాతి మీద రాయి ఉండకుండా వాళ్ళు తీసేస్తారు. నీ వైభవం, నీ ఘనత, నీ ప్రఖ్యాతి అంతా ఒక చరిత్రలో మిగిలిపోద్ది. నీకేమున్నది, ఇంకా నాశనమే అని ప్రభు మాట్లాడారు. ఈ రోజున ప్రజలారా, వింటున్నా దేవుని బిడ్డలారా, మీరు క్రైస్తవులే కావచ్చు, ఒకవేళ పాస్టర్లమే కావచ్చు, దేవుని గూర్చినటువంటి విషయములో అవగాహన కలిగిన వారమే కావచ్చు, ఎవరిమైనా ఒక మాట మీ దృష్టికి తెస్తున్నాను, వినండి. దేవుడు తన ఆత్మ ద్వారా, దేవుడు తన సేవకుని ద్వారా, దేవుడు తన వాక్యము ద్వారా ప్రత్యేకములు దర్శిస్తున్నప్పుడు మీరు పట్టించుకోకపోతే, గమనించుకోకపోతే చాలా తీవ్రమైన నష్టమే ఉంటది. విశ్వవిఖ్యాతమైన చరిత్రాత్మక యెరూషలేముగా దిక్కులేదు. నీవు నేను పెద్ద లెక్కేం కాదు.
when it happens to God's visitation, if you simply ignore that, you will have to face the consequences for that. ఒకవేళ దేవుడిని దర్శించిన కాలమును పట్టించుకోకుండా, లెక్క లేకుండా, బేఖాతరుగా లెక్క జమ లేకుండా తిరిగేవో, నిశ్చయముగా దాని పర్యవసానాన్ని, ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇందులో ఎట్లాంటి మార్పు లేదని దేవుని సేవకునిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. యెరూషలేములో ఉన్న వారందరూ అన్యజనులా? కాదు కదా. ప్రారంభమును లేఖనములను ఎరిగిన వారే కదా. ప్రవక్తలందరూ ఇక్కడ పరిచయం చేసిన వాళ్ళే కదా. దావీదు దినముల మొదలుకొని దేవుడే తీరుడై నరుడై వస్తాడని ప్రవచనములు చెప్పబడ్డాయి కదా. ఎదురు చూడాలి, నిరీక్షించాలి, ఎదుర్కోవాలి, స్వీకరించాలి, చేర్చుకోవాలి, గణపరచాలి. ఏమిలో ఆయన వస్తే కూడా మృతులను సజీవులు చేస్తూ, బీభత్సమైన అద్భుతాలు చేస్తూ, పరలోక రాజ్య మర్మాలు బోధిస్తూ, ఇంత చేస్తుంటే కూడా ఎవడు ఆచారం ఆడిది, ఎవడు పండగ ఆడిది, ఎవడు పద్ధతి ఆడిది, ఎవడు పాపం ఆడిది, ఏ యోగ్యత పరిచయక లేని ఒక అల్పదాసుని, చిన్న సేవకుని నేను రాగానే నా చేతిలో మైకు పెట్టి చెప్పాయా అని చెప్పేసి అందరూ సైలెంట్ అయిపోతే, మరి ఈ పాటి వ్యవహారం యేసు దగ్గర ఏది? దిగివచ్చాడుగా నరుడై యెరూషలేములో ఎవడు ఖాతరు చేస్తున్నాడు? బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని దేవుడు ప్రేమించి, దర్శించి, పలుమార్లు నిన్ను ఆశీర్వదించాలని చూసినప్పుడు నువ్వు పట్టించుకోకపోతే, లెక్క చేయకపోతే, ఖాతరు చేయకపోతే, నీ పనుల్లో పడి, నీ సంతోషాల్లో పడి, నీ సరదాల్లో పడి, దేవుని దర్శన కాలమును పట్టించుకోకపోతే నువ్వు వెల చెల్లించక తప్పదు, తీర్పును ఎదుర్కోక తప్పదు. ఒకవేళ ఈ 2 రాత్రులు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాలని, సేవని దర్శించే దినాలేమో. ప్రభువు దర్శించుచుండగా నిర్లక్ష్యము చేసి శాశ్వతమైన నష్టాన్ని, కీడును తెచ్చుకోవద్దని దేవుడు నిన్ను దర్శించు కాలమున తగిన రీతిగా స్పందించి దీవెనలు పొందగలవని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా మాటలు వింటున్నవారు, నా భాష అర్థమవుతున్నవారు, ఈ మాటలతో ఏకీభవించిన వారు చేతులెత్తుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి దేవుడు మనల్ని దర్శిస్తున్న కాలమా కాదా? మాకెట్లా తెలియాలి? పోని ఇవి దర్శించే కాలం అన్నావు కదా, ఏం చేయాలి మేము? మమ్మల్ని ఏం చేయమంటావు అనే ప్రశ్న కనుక వస్తే ఒక వచనం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 32 ఎక్కడ వాళ్ళు అక్కడే హాయిగా కూర్చొని దేవుని మాటలు వినండి. యోబు గ్రంథములో ఒకడు దేవుని సన్నిధికి వచ్చాడంట. ఏంట్రా నువ్వు వచ్చావని దేవుడు అడిగాడంట. కొంచెం భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చానులే అన్నాడంట. ఆడెవడో మీకు తెలుసు, బాగా పరిచయం. దేవుని స్తోత్రం. 32వ కీర్తన 6వ వచనం చదివి పెడతారా? కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్తారండి. ఇది దేవుడు దర్శించే కాలమైతే ఏం చెయ్యాలట? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఓరి నాయన, 4 రోజులు డాన్సులే సరిపోయినా మొన్న ఎవడురా చేశాడు ప్రార్థన?
అర్ధరాత్రి 1 గంట కొంపకెళ్ళి కూడా తలుపు కొట్టి చుల్లిపల్లి వేస్తే ఆడు కళ్ళు నిలుపుకొని ఏమైందని ఎట్టపోతున్నారు తలుపులని బయటకు వస్తే క్రీస్తునాడు పుట్టెను. హల్లెలూయా. అమ్మీ కాదు ఆడు కదా. అంటే పాపం కళ్ళు నొప్పుకొని వచ్చినప్పుడు ఏంట్రా ఇప్పుడు పుడతాం ఏంట్రా, నా హృదయంలో ఏనాడో జన్మించాడు, నేను ప్రభుని నమ్ముకున్నాను, మారుమనసు పొందాను, బాప్తిస్మం పొందాను, నేను చెప్పిన సాక్ష్యం ద్వారా ప్రకటించిన వాక్యం ద్వారా క్రీస్తు అనేక హృదయాల్లో కూడా ఇప్పటికే జన్మించాడు. ఇప్పుడు కొత్తగా వచ్చి క్రీస్తునాడు పుట్టినట్టమేందిరా, నీకు ఏమైనా మెంటలా శాదస్తమా అని ఆడంటే వీడి దగ్గర ఆడుతున్నాడు క్రీస్తునాడు పుట్టాను అంటాడు. మళ్ళీ అంటానే ఉంటాడు ఎప్పుడు దాకా కాదు, వీడు ఏదో ఒకటి ఇచ్చేదాకా. ఆడంత అమ్మాయి ఇప్పుడేంటి వీడి ఫ్రిడ్జ్ లోంచి తెచ్చి కేక్ మొక్కలో బీరువాళ్ళని తెచ్చి సందాయం పెడితే హ్యాపీ క్రిస్మస్ అంతే. అక్కడ 5 నిమిషాలు ఉన్నాడు. ఇంకో కొంప చూసుకోవద్దు. ఏమండి, రాత్రినిగా పగలనగా ప్రయాసపడి ఆ ప్రాంతములు తిరిగి కరోల్స్ పేరు మీద సువార్తను ప్రకటించడం తప్ప కాదు. కాదు, 100% మంచిది, అవసరం. కానీ ఎవరికి నాన్న చెప్పాలి? క్రీస్తుని ఎరుగని వారికి కదా. మరి క్రీస్తుని ఎరుగని వారి ఇళ్ళకెళ్ళి రాత్రి 1 గంటకి ఈ కోతలు కూర్తే వీడు ఏం కొట్టినా కొడతారు వాళ్ళు. అందుకే వీడు ఏం చేస్తాడు, తేరగా పాస్టర్ కొంపనే టార్గెట్ పెట్టాడు వీడు. ఈ పిల్లగాళ్ళందరూ బయలుదేరి వచ్చి పాస్టర్ గారి ఇంటికాడ కూర్చొని క్రీస్తునాడు పుట్టెను అని ఈ నిద్రపోయి సావనెవరు పిల్లగాళ్ళని చెప్పి పాస్టర్ గారు ఏదో బిర్యానీయో ఫ్రిడ్జ్ లోంచి తీసి వేడి చేసి పెట్టి కేక్ మొక్కలు ఇచ్చి టీయో కాఫీ ఇస్తే ఉల్టా ఈడే పాస్టర్ గారిని దీవించి వెళ్ళిపోతాడు. మరి సౌలు అట్టాగా ఉన్నాడుగా. అమాలేకులను నాశనం చేయమంటే ఎద్దుల్ని పశువులని పక్కన పెట్టుకుని ఎరా ఏంట్రా నీ సంగతిని అడుగుతా కొద్ది సమయాలకు ఎదురుబడి సమయాలను ఉల్టా ఈడు దీవించున్నాడు. యెహోవాను దీవించును గాక, యెహోవాను ఆశీర్వదించును గాక. తల్ల కిందలు ఎవరు మట్ట ఎడుతుందిరా. మంచోళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి. చాలా మంది ఉన్నారు. నతానీయేలు గారి మీద అడ్డపోగేసాడు ఎంతమంది మంచి వాళ్ళని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినండి. ఇది దేవుడు మన ప్రాంతములను, మన కుటుంబములను, సంఘములను దర్శిస్తున్న కాలం అయితే మనం సమయం ఎట్లా గడపాలి? ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది దేవుని దర్శన కాలం అయితే గనక మనం ఏం చేయాలట? చెప్పండి, ఎక్కువ ఏం చేయాలి? చెప్పండి, ఎక్కువ ఏం చేయాలి? నమ్మకంగా ఈ మాట చెబుతున్నారా బిడ్డలారా? ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యం అయిపోవాలి. ప్రార్థన ప్రాణప్రదం అయిపోవాలి. ఒకరో ఇద్దరు మట్టుకే ఆమె అన్నారు. నేను ఆ మాట చెప్తాను. మిగతా వాళ్ళందరూ ఎవడన్నా ప్రార్థన చేయించుకునే రకాలే తగలబడ్డారు భూమి మీద. క్రైస్తవులు అంటేనే ప్రార్థన చేసుకునే వాళ్ళని కదండి అర్థం. అన్యులు కూడా మా కోసం ప్రార్థన చేయండి బాబు అని చెప్తారు. అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావని వాళ్ళకి నమ్మకం. నీ గొడవ తెలియదు అడిగి. నువ్వు ఎవరికైనా 100 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నావు తప్ప నువ్వు చేస్తలేదన్న సంగతి అలా తెలీదు. ఎవడు ప్రార్థన చేస్తాడని నేను బుర్ర ఉంచడమే. ఎవడు ప్రార్థన చేసినటువంటి గుడ్డముక్క దొరికి తెచ్చుకొచ్చుకుంటమే. అలానే దైవజనుడు బాగా ప్రార్థన చేస్తాను. కొట్టు 1000 రూపాయలు కొట్టు. కొట్టురా, కొట్టు, వెయ్యి కొట్టు, కొట్టు. నా కోసం ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తావు? కడుపు నుండి తిండి పడుకోవడం. మనము చేయలేని పనులు వారి చేత వీరి చేత చేయించుకుని డబ్బులు ఇస్తుంటాం కదా. తాపి మనకి మాత్రం తాపి మేస్తుని పెట్టుకుని కట్టించుకున్నా డబ్బులు ఇచ్చేస్తాం. ఏ పనైనా మనకు రాని పని ఎవరో ఒకరితో చేయించుకుని డబ్బులు ఇచ్చేస్తాం. ఇప్పుడు ప్రార్థన అట్ట తగలబడింది నామకార్థ క్రైస్తవులకి. మనకు రాదు కానీ ఆయన బాగా చేస్తాడంటే ప్రార్థన. ఒక 100 సందా పెట్టి ఆయన చేస్తాడు. అంటే నీ కోసం, నీ కుటుంబం కోసం ఎవరైనా భారము కలిగిన వారు కాళ్ళ మీద పడి నీరు గార్చి ఏడుస్తా ఉంటే పోన్లయ్యా కొంచెం ఈ రాత్రి కొంచెం ఎక్కువసేపు ఏడువని ఒక 500 ఇచ్చి నువ్వు పడుకుంటావా? ఏందిరా ఈ దుర్మార్గం?
తప్పు కదా? నీతిమంతుల ప్రార్థన బలము కలిగిందే, పరిశుద్ధుల ప్రార్థన ఆశీర్వాదకరమే, అభిషక్తుల హస్త నిక్షేపణ మేలుకరమే. కానీ అందరూ ప్రార్థన చేయాలి కదా. మీరు మాట్లాడతలేదే. ఎడి పెట్ట నాకు ఎవడు ముఖం కనపడకుండా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సందా ఇదంతా లైట్లంతా ఏం లేదు, బలి దొరికేటువంటి దేవుని స్తోత్రం. నేను నిన్ను దర్శించిన కాలం అని ఎరగలేదన్నాడు. మరి ఏం చేయమంటావు? దర్శించిన కాలం అంటే భక్తి కలిగిన వారైతే ఏం చేయాలి? అందరం చెప్దామండి. ఒక్క మాట దయచేసి ఆలకించండి. మనం యేసుప్రభు కంటే గొప్పలమా? చెప్పాలి. మరి యేసుప్రభు వారు ఏం చేశారు? హెబ్రీ పత్రిక 5:7 చదివి పెట్టిన ఆయన మైక్లో. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి తప్పించగల ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడింది. ఆ మాట ₹1 అంగీకరింపబడేను అనండి. అంగీకరించబడు అనండి. ఓరు బాబాయ్, ప్రపంచాన్ని రక్షించే మహాదేవుడు యేసు ప్రభు కదా. ఎవడైనా పరలోకానికి వెళ్తే ఆయన పేరు చెప్పుకొని వెళ్ళాలి కదా. ఎవడైనా తండ్రి చేత అంగీకరింపబడాలంటే ఆయన రక్తాన్ని పెట్టుకుని వెళ్ళాలి కదా. అలాంటి యేసు ప్రభు వారే పరలోకము చేత అంగీకరింపబడ్డాడంట. అమ్మోదేంది? నువ్వు అంగీకరించడం ఏంటయ్యా? నువ్వే కదా అందరిని అంగీకరించాలి. లేదు, ఒక్కసారి పాడు శరీరంలోనికి పాపిష్టి లోకంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ మహిమలోకానికి వెళ్ళాలంటే అంగీకరింపబడే క్వాలిటీ ఒకటి ఉండాలంట. దేన్ని బట్టి అంగీకరింపబడతారట? వాక్యం చెప్తుంది, శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. అంటే యేసు ప్రభువే మరలా పరలోకములోనికి అంగీకరింపబడి సర్లే రండి అనాలంటే అతను శరీరధారిగా ఉన్న దినములు అన్నిటిలోనూ ప్రార్థనే అవసరమైతే, నీకు మొదలు ఆడవుడితోనూ ప్రార్థన చేయించుకుంటే, పొద్దున్నే చిన్న ప్రార్థన చేసుకుని ఎక్కితే, పడుకొని వచ్చిన ప్రార్థన చేసుకుని పడుకుని పోతే, రక్షణ పొందిన కొత్తలో ఏ పాటి పాడుతున్నో ఇన్నేళ్ళకి అదే తగలబడితే నువ్వు ఎట్లా అంగీకరించబడతావు? రేపు పొద్దున్న అవకాశం ఉందా? శరీరధారిగా ఉన్న దినములు అన్నింటిలోనంట సేవ చేసిన 3.5 సంవత్సరాలే కాదు. మరి మీకు నచ్చుదో కానీ కొంతమంది అయితే సంవత్సరం 40 రోజులే. ఇంకా దగ్గరకు వచ్చేసింది బూడిద ఉందా? మీ ఇంట్లో ఉందా కొండ? బూడిద కొండ ఉందా? ఓన్లీ బతికిపోయారు. అసలు ఆ పస్కా పశువే లేదు, దాని తాలూకా బూడిదే లేదు, అదంతా సిలువలోనే తీరిపోయింది. నువ్వు ఇప్పుడు ఏడ తీసుకొచ్చి చల్లుతావు బూడిద? దానికోసం 40 రోజులు వెనక్కి లెక్కెట్టుకొచ్చి బూడిద తెచ్చుకొని మెచ్చలుకొని గోని పట్టుకే 3 పట్ల కన్నాలు ఎట్టేసుకుని గోని సంచిలో దూరిపోయి ఈ 40 రోజులు కూడా ఇక వాకిట్లో ముగ్గెట్టకూడదు, నెత్తి మీద పువ్వు పెట్టకూడదు, నోట్లో మొక్కెట్టకూడదు. పగలట తెచ్చిన రాత్రి ఎక్కడ దిక్కున ప్రార్థనకి వెళ్ళిపోవాలా? పొద్దున సాయంత్రం తెగ తినేసినా పర్లేదు, రాత్రి మటు కొంచెం తగ్గించాలా? మీరు ఏందిరా ఈ కూటము? బైబిల్లో ఉన్న ఎన్నో విషయములు పక్కన పెట్టారు గాని అసలు బైబిల్లో లేని శ్రమదినములు అనే కొత్త టైటిల్ బైబిల్ ఒప్పుకొని రెవరెండ్లు అందరూ తెచ్చిపెట్టారంట. ప్రభు అందరినీ కాపాడును గాక. ఇప్పుడు మాట్లాడరు మరి సానుభూతి పరులు, ప్రభు అందరినీ కాపాడును గాక.
మంచి మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి యేసై కన్నా గొప్పోడు ఎవడో, యేసై కన్నా పెద్దోడు ఎవడో, బైబిల్ కన్నా ముఖ్యమైనది ఏది, ప్రార్థన కన్నా విలువైంది ఏది? అంతే. ఎవడు పెద్ద లెక్కేం కాదు. నేనైనా ఇంకెవడైనా సరే మనిషి వాక్యం సర్వోన్నతమైన స్థానం కలిగింది. ఎవడు మాటకి లెక్కే ఉందండి? దేవుని వాక్యం ఏం చెప్తాదే? ఎవడు కొత్తగా మార్చడానికి కొత్త రూల్ పెట్టాక ఎవడు అసలు నువ్వు? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ధర్మశాస్త్రోపదేశకులు వచ్చేసి మరి మేము ఓహో అంటే పిల్లకాయలరా మీరు అన్నాడు యేసు ప్రభు. నేను కాదు. పిల్లన గురువు అనగానే మీరు నాట్యమాలేదని మీలో మీరు పిలుపులాట్లాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. ఇదేమో రకమరా అని బీపీ వచ్చేసిన ఒక నీకు కేవలం 30 సంవత్సరాలు, మేము 80 మమ్మల్ని పిల్లకాయలు ఉందో గింజుపోయాడు కూడా మరి పెద్ద మనిషికి ఉంటుంది కదా చిన్న ఫీలింగ్. 30 సంవత్సరాలు మనిషి వచ్చి 80 సంవత్సరాలు ఉన్నదే పిల్లకాయ కానీ నువ్వేంట్రా అంటే ఎరగుంటది. నీవు మితిమీరుచున్నావు, పెద్ద చిన్న లేదా అంటే నేను ఎవరికన్నా చిన్న? మీ తండ్రి అబ్రాహం కన్నా ముందున్నాను అన్నాడు. అడిమెంట్లో వచ్చేసి తీశారు. What? You were just around 30 years of age talking about my father Abraham. అంటే ఆయన అంటాడు, మీ తండ్రి యొక్క అబ్రహాము నా దినమును చూద్దునని మిగిలిన ఆశించను, చూసి ఆనందించను. నీ దినమును చూడాలని కోరుకున్నాడా? చూసేసి ఆనందపడిపోయాడా? నీకు అంత వయసు ఉందా? ఎంత రెఫరెన్సు అన్నారు. ఎంత? ఆదికాండం 22 చెప్పాడు. ఓహో అది నువ్వేనా? అది ఇంకా అర్థం లేదా? స్తోత్రం చెప్పలే. 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద కొన్ని పిల్లగా వేసినావు. నువ్వు ఇంత మాడ్యులేషన్ మెయింటైన్ చేయక్కర్ల వయసుకి. వాయికి ఏముందంటే 2000 సంవత్సరాలు కాదురా, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని బిడ్డ. కొట్ట మంచి కొట్ట సప్పుడు దేవునికి మహిమ కలుగునుగా. మనం ఒక రాజకీయ నాయకుడికో, సినిమా యాక్టర్కో, క్రికెట్ ఓడుకో కొడతలా సప్పట్లు. మన కోసం ప్రాణం పెట్టి చేయి కొడుతున్నామండి. గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. ఏనా ప్రార్థన కన్నా ప్రాముఖ్యం ఇంకేంటి చెప్పండి మీరు నాకు. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే అందరికీ ప్రార్థన విలువ తెలుసు గనక ప్రార్థన చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తున చేయ తెచ్చుకుంటున్నారు. అది కాదురా, నువ్వే చెయ్యి అన్నా నేను చెప్పేది. అది తప్పు అండి ఆ మాట చెప్తాం. అటు మరిగెత్త మాకు నువ్వు చెయ్యి ప్రార్థన అంటున్నా. యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఏమన్నారు? రోజు రాత్రి అంతా మీకోసమే ప్రార్థన చేస్తున్నా, మళ్ళీ మీరు చేస్తున్న ఎందుకు ఇంకా పడుకున్నాను? మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభు కొన్ని రాత్రుల్లో ఆది మనిషి పడుకునేవాడు ఏసీ పెట్టుకుని బిర్యానీ కట్ట తిని ప్రతి రాత్రి ప్రార్థన. నేనెంత చేస్తానంటారా? మీకు ఎందుకు? మీరు పడుకుంటా నేను మీకు ఎందుకురా అనొచ్చు కదా. మీరు ప్రార్థన చేయండి అంటాడు, నాతో కలిసి ప్రార్థన చేయమంటాడు, ఒక్క గడియన మెలుగు ఉండి చేయమంటాడు. యేసు ప్రభు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే కొడాలు మళ్ళీ ప్రార్థన చేయవలసి వస్తే నువ్వు ఎక్కడో 100 రూపాయల నుండి డబ్బా కొనుక్కొచ్చుకొని 50 రూపాయలు ఖర్చు కొనుక్కొచ్చాను. ఈ 2 ఇంట్లో ఉండే నేను ప్రార్థన చేసుకోక్కర్లేదు, ఇంకా పర్లేదు, నాకు పీడకల్లో వస్తలేదు. మధ్య పెద్ద పెద్ద గోర్లు ఉన్న సైతం నా ఇంట్లోకి వస్తలేదు. బుర్ర బుద్ధి లేని పనికి మాటలు మాట్లాడుతున్నావు. వాక్యం చదివి సత్తలేదు. నువ్వు పొద్దున్న ఎత్తే బైబిల్ ఎద్దరేసి కూర్చుంటే ఏమన్నా తెలుస్తుంది. నన్ను ఎవరన్నా జగన్ మీరు వాక్యం బలే చెప్పాను, నేను ముందు బైబిల్ చదివి వెళ్ళాను. నువ్వు తిన్నాక బైబిల్ చదివితే కరెక్ట్ చెప్పాను, తప్పు చెప్పింది తెలుస్తుంది నీకు. అది ఏం చెప్తుంది? ఓహో అనిపిస్తుంది. కట్టిగా అబద్ధం చెప్పేసానేమో, తప్పు చెప్పేసానేమో. బైబిల్ చదివి ఏడితే కదా తెలుస్తుంది. శుభ్రంగా గూట్లో పెట్టేసి బైబిల్ ఆదివారం తెచ్చి తెల్ల గుడ్డబెట్టి తుడిచేసి యేసువా రమండి, నజరేతువా రమండి, బైబిల్ చదవండి. దూరం వస్తారండి, తరువు తీసేస్తున్నాడు ఒక్కొక్కరు బైబిల్ పెట్టుకొని. ఇక మీరు కప్పలే వాక్యం చదువుయా, నీకు తెలుస్తుంది. నీ సర్టిఫికెట్ల కోసం అలాగా పరగడుపున పాచిమొఖం వేసుకుని కూడా ఎదురు చూస్తున్నాడు. మంచి మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడు మన ప్రాంతములను, మన కుటుంబములను, సంఘములను దర్శిస్తున్న కాలం ఇది. అందుచేత మనం ఎక్కువ ఏం చేయాలి చెప్పండి? నన్ను ఎక్కువ ఏం చేయాలి?
నేను ఒక మంచి మాట చెప్తాను, మీకు వింటారా? వింటారా? మరి అదే కదా అడిగాను. శాతపడి ప్రాక్టీస్ చేసినట్టు కదా చూస్తున్నా. ఇంకా చెప్పమంటారు ఒక మంచి మాట? ప్రార్థన చేయటం అంటేనండి ఓరక లోడలోడ వాకటం కాదండి. ప్రభు సన్నిధిలో ఆసక్తిగా కనిపెట్టుకుని ఆయన దివ్యమైన స్వరం కోసం అలాగ కనిపెట్టుకుని ప్రార్థన చేయడం. ఇప్పుడు యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడని చదువుతాం కదా, మనం చిన్నప్పటి నుంచి విన్నాం కదా. నన్ను ఆశీర్వదించితే కానీ నేను అన్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, యాకోబు రాత్రి అంతా ఇప్పుడు సంతకాడ 6ంటికి మోకలే తెల్లారిందాక నన్ను ఆచరించు, నన్ను ఆచరించు, నన్ను ఆచరించు, నన్ను అన్నాడా? మీరు ఊహించండి, నాన్ స్టాప్కి తెల్లవారులకి ఒక్కొక్క తిప్పుకోకుండా నన్ను ఆశించగలిని బానేమనో, నన్ను ఆశించగలిని బానేమనో నన్ను అన్నాడా? రాత్రి అంతా ప్రార్థన చేసి మన నిజమేగా మాట్లాడాలా? కన్నీరు కాచింది నిజమేగా? రాత్రి అంతా మాట్లాడుతూనే ఉంటాడా? కన్నీరు గారుస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, కాళ్ళ మీద బతుకున్నాడు. అయ్యా నాకు దిక్కులేదు బాబు, తప్పు చేసేసాను. 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసిన నా బతుకులో మార్పు రాలేదు, నా జీవితానికి విజయం రాలేదు, ఓటమే నష్టమే, వివాహంలో మోసం, ఉద్యోగంలో మోసం, అసలు ఒక్క రాత్రి నిద్ర లేదు నా బతుకి. పగలు ఎండకెండి రాత్రి మంచుకు నడిచి నిద్ర కెరలకు దొరవై శాపం అనుభవిస్తున్నానయ్యా. నువ్వు కూడా నన్ను దాటిపోతే నాకు ఇంక బతుకులేదు. రాత్రంతా ఏడవటమే, కృప కోసం కనిపెడతామే, నాన్ స్టాప్ గా వాగడం కాదు ప్రార్థన అంటే. నేను చెప్పేది అది. గొక్క తిప్పుకోకుండా మాట్లాడితే సూపర్ ప్రార్థన కాదా? హృదయాన్ని దేవుని పాదాల మీద కృమ్మరించుకోవటమే అసలు ప్రార్థన. నీ లోపల కృతజ్ఞత ఉందా, నీ లోపల బాధ ఉందా, నీ లోపల పశ్చాత్తాపం ఏదుందో అది వేసే కాళ్ళ మీదకి వచ్చేయాలి. దాని పేరు ప్రార్థన. పొగరు అక్కడ పెట్టుకొని, కొవ్వు అక్కడ పెట్టుకొని, రహస్య పాపం అక్కడ పెట్టుకొని, పైకి మాత్రం ఆది మధ్యాంతరహితుడా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడా. కంటగా పట్టుకొచ్చిన డైలాగులకి పరలోకలు ఎవడు సంతోషపడ్డా, బతుకులో మార్పు వస్తే దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి మంచి పదాలన్నీ వాడెత్తే అది ఏమన్నా కవి సమ్మేళనం ఏంట్రా పరలోకంలో? వాహ్ వా అంటాడు ఎవడన్నా? మంచి పదాలు వాడెత్తేది. కొంతమందికి అదో సరదా ప్రార్థనలో ఊరక రెఫరెన్స్లే. నువ్వు వాక్యం తెలిసిన మనిషివి, నాకు వాక్యం రాదు, నువ్వు నాకు చెప్తున్నావు, రెఫరెన్స్లు చెప్తే నేను నేర్చుకుంటాను. ఈ ప్రభుకి ఎందుకు రెఫరెన్స్లు పెద్దగా? నీకేం తెలీదా? ప్రభా మరి మొత్తం సువార్తలో చూసినట్లయితే సూత్రాలే చెప్పు, ప్రార్థనలో ఎందుకురా? ఇంకొకడు ఉంటాడు, ప్రార్థన అంతా మరమే. ప్రభా మేము ఎందు నిమిత్తం వచ్చినాము నీకు తెలుసు నాయన, ఎందుచేత మేము కొడుకున్నామో తెలుసు నాయన, మా అంతరంగములో తెలుసు నాయన, మా హృదయములు. మనం ఊరుకోరు ఇంకెందుకురా? చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? నీ ఏడుపేంటి ఏడు, నువ్వు ఎన్నికేం పశ్చాత్తాపమా, పాపక్షమాపణ కావాలా, ఏం కావాలి చెప్పు. చెంబట్టుకొని వచ్చిందండి మజ్జికొచ్చి అక్కాయ్ ఎలా ఉన్నారు, అన్నగారు బాగున్నారా, పిల్లలు ఏం చేద్దాం, అది టీ మజ్జిగ పోతాను వెళ్ళే నీకు మళ్ళీ సోదంతా నీకెందుకు? తెమలదో మంచి మాట కూడా చెప్పనా? ప్రసంగంలో మర్మాలు ఉంటే బాగుంటుంది కానీ ప్రార్థనలో మర్మాలు ఎట్లా దరిద్రం. కానీ తేటగా యేసయ్య కాళ్ళ మీద హృదయాన్ని కుమ్మరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గెత్సెమనెలో యేసయ్య ప్రార్థన గుర్తు చేసుకోండి. ఆయన చింతాక్రాంతుడకుటకును దుఃఖపడుటకును మొదలు పెట్టారు. అది ప్రార్థన అంటే. ఇన్ని పదాలు వాడేస్తాం కాదు. లేచి చూస్తే నిద్రపోతున్నాడు, లెగ్గొట్టి మళ్ళీ మోకరించాడు. ప్రార్థన చేయండి రా అని మళ్ళీ మోకరించాడుగా. మళ్ళీ మోకరించాడు. ఆయన ఆ మాటలే చెప్పుచూ మరలా ప్రార్థన. అవే మాటలు. ఇన్ని పదాలు వాడేయాలని కాదు. నీ గ్రామ రక్షణ కోసం మోకరించావా? నీ కుటుంబ రక్షణ కోసం మోకరించావా? నీ కుటుంబంలో మార్పు చెందని యవ్వన బిడ్డల కోసం నీకు భారం రాగా మోకలేసావా? ఆ అంశం మీద ఉండ రాత్రి ఎందుకు 100 మాటలు తిరుగుతోటి ఇటు. అయ్యా
నా కుమారుని దర్శించయ్యా, నా బిడ్డతో మాట్లాడు ప్రభా. నువ్వు ఏ విధంగా స్పందిస్తావో తెలియదు బాబు. నువ్వు పట్టుకుంటేనే తప్ప సుఖం లేదయ్యో. నా మాటలు పనిచేయలేదు, నా తెలివి పనిచేయలేదు, నా మాటలు హెచ్చరికలు పనిచేయలేదు. నీవు ఆకర్షిస్తే తప్ప ఎవడు రాడట కదా, నీవు తప్ప ఇంకొక దిక్కు లేదు. ప్రయత్నాలు విఫలమైపోయాను. నువ్వు ఆకర్షించుకుంటే తప్ప, నువ్వు మాట్లాడితే తప్ప నా కుమారుడు నశించిపోతాడు బాబోయ్. నరకానికి వెళ్ళకూడదు నాయనో. కూర్చో ఆ పని మీద రాత్రి అంతా. పడుకునే ముందు తెగదినేసి పేకల దాకా ప్రభా నా కుమారుని దర్శించిన ఈ రాత్రి సుఖ నిద్ర దయచేతండి. మళ్ళీ అందులో మొత్తం తేడా రాకూడదు. పొద్దున్న బయలుదేరిపోయి రోడ్డు ఎక్కిపోతాడు, స్నానం చేసి చిన్న ప్రార్థన చేసి ప్రభా నా పనిపాట్లలో ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ఆయన. కార్యాలన్నీ సఫలించింది, ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. అన్ని పనులు సక్సెస్ అయిపోవాలా. ఈడి మట్టికే ఫెయిల్ అవుతాడు ప్రార్థనలో. ఎల్లి పని అవ్వకపోతే ఎంత బాధ ఉంటుంది వీడికి. మరి ప్రార్థనలో ఫెయిల్ అయితే చిన్న ఫీలింగ్ ఉండదు. మళ్ళీ ఆదివారం వచ్చి ఒక మాట అయ్యారు, ఈ వారం ఎందుకు సరిగ్గా ప్రార్థన చేసుకుని అయ్యారు, కొంచెం గట్టిగా చేయండి నా గురించి. చేస్తాడు పాపం, సమర్పించుకున్నాడు కదరా. ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైపోవాలి. శరీరధారిగా నివసిస్తున్న దినములన్నింటిలో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే తప్ప యేసు ప్రభు అంగీకరించబడలేదంటే మనం ఎంతండి. ప్రార్థనను పక్కన పెట్టి ప్రార్థనను వేరొకరికి పురమాయించి మనం ఎలాగా? తప్పది. స్వయంగా యేసు ప్రభు ప్రక్క నుండి కూడా ఆయన చేస్తూ కూడా నేను చేస్తున్నాను కాబట్టి మీరు పర్లేదు రప్పడుకోండి రానలా, మీరు కూడా చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేసేవాడు కృపండి. ఉగ్రవాది పట్టపగలు పెట్ట మధ్యాహ్నం సూర్యకాంతికి మించిన పరలోక వెలుగుతో కొట్ట గుర్రమించి కింద పడ్డాడు, రక్తం ఇచ్చి కదండి. కింద పడ్డాడు. కింద పడ్డ మనం చిన్న ఉంటుంది కదండి, కొంచెం ఇంకా కరగలేదు బాబు. ప్రభువా నీవెవడవు? ఏరా ప్రభువా నీవెవడవు? చిన్నది ఉంది చేదు ఇంకా రక్తమే ప్రభువా అన్నందుకైనా నువ్వే అన్నావుగా నూరారా ప్రభు అని. మరి ఎవడం ఏంటి? కొంచెం భాష పద్ధతి మారొద్దా? సరిగ్గా తగలాలి. ఇంకా దేవునికి స్తోత్రం. ఇట్లాంటి దేవుడు దర్శించాడు, సాధనం అన్నాడు. అన్నకి ఫోన్ చేశాడు, నానా ఆ లైన్ లోకి వచ్చాడు, అడిగెళ్ళి బాప్తిస్మం ఇచ్చేయమని చెప్పాడు. వాడా వద్దు నాయనో, డేంజరస్ ఫెలో, మన బాధ్యకారం చాలా మందిని చెప్పేశాడు అన్నాడు. అప్పుడు యేసయ్య చేసిన రికమెండేషన్ తెలుసా? లేదు, వాడు ప్రార్థన చేస్తున్నాడు. కొట్టు కొట్టు గట్టిగా. అదంతా చెడిపోయి పడిపోయి ఉగ్రవాది ఎంతమంది చంపేసాడైనా మోకాళ్ళ మీద పడితే యేసుకు ముద్దు వచ్చేస్తాడు సరంగా. అది ప్రార్థన చేసుకున్నాడు, వెళ్ళరా ఎలా దెబ్బకి బయలుదేరి వచ్చాడు అని. యేసు రక్తమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తే యేసయ్యకి ఎంత ఇష్టం చూసారా? ఎంత సంతోషపడిపోతాడు. సర్లే పాడు పనులు చేసేసాడు కానీ వాడు కొంచెం మంచి ప్రార్థనలో ఉన్నాడు. ఇంక చాలే అని బాప్తిస్మం ఇచ్చాయి. ఎంత సంతోషం. ఒక రాజుగారు మంచి వెర్రమిగుతున్నాడు. డైరెక్ట్ యేసు ప్రభు కళ్ళలోకి వచ్చేటాడికి, రే పిచ్చేసి లేబోకి చచ్చిపోతాం అన్నాడు. నువ్వు చేసింది పాపిష్టి పని, ఆ బిడ్డను ముట్టుకోవడానికి వెళ్ళలేదు అన్నాడు. ఎవడాడు? అబీమెలెకు రాజు. అయ్యో ఈ విషయం మాకు తెలియదే, మేము పొరబడి తిని మమ్మల్ని మన్నించుడి అన్నాడు. రాజుగారి కదంటే కొంచెం గట్టిగానే ఉంటుంది. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, కాదు కానీ నువ్వు అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించు అన్నాడు. ఇది మా స్థాయికి చాలా చిన్నతనం. మేము రాజులము, మీరు ప్రభు, మేము మీ వద్దకు రాగలం. ఎవడు పడితే ఎవరి దగ్గరికి వెళ్ళలేం. చచ్చిపోతావు రే, చచ్చిపోతావు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుతావు లేకపోతావు అన్నాడు. దెబ్బకి రథం కట్టుకుని వచ్చేసాడు జాగ్రత్తగా. అబ్రం గారు గుడిచులో ఉన్నాడు. గుడిచి ముందుకి రథం వచ్చేసింది. బట్టలు దిగుతారు, ఎనప బూట్లు, పెద్ద అడావుడి. పెళ్లికి రాజుగారు వచ్చారు. వీళ్ళందరూ నా పని మీదకి వచ్చారు. ఇంద్రుడు ఇప్పుడు దా చేసిన దాష్టికం సాగదా అని మెల్లిగా అయ్యగారు బయటకు వచ్చాడు. వాడు కాళ్ళ మీద వెళ్ళిపోతున్నాడు. రాజా ఎందుకు తమరికలా వచ్చారు అన్నట్టు.
నీ దండం పెడతాను. తెలియకేదో గడ్డి తిన్నా, అయినా తప్పేం చేయలా. పువ్వులు పెట్టి పట్టుకొచ్చా. నన్ను క్షమించి ప్రార్థన చేసి, ప్రార్థన చేసేవాడికి ఎంత విలువండి బాబా. స్తోత్రం చెప్పరా. ఒక గుడిసెలో బతికే అభాగ్యుడికి, పరదేశికి, యాత్రికుడికి ఒక రాజుగారు వచ్చి గుడిసె ముందుకు వచ్చి దండం పెట్టేసుకుంటాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు రికమెండేషన్ అది. రేయ్ నువ్వు వెళ్ళరా, ఆయన ప్రార్థన చేస్తాడు, పొదుగుతావు. ప్రార్థన చేసే వారి దగ్గరికి దేవుడు రాజులను పంపుతున్నాడు. కానీ మన అయ్యగారులు మాత్రం చిన్న చిటిక నాయకుల దగ్గరికి లైన్ కట్టేస్తారు చేతులు కట్టుకొని. ఇప్పుడు మాట్లాడరు మరి. తమ్ముడా నిజమా కాదా? మా అక్కాల మీద పడే రకమైతే దేవుడు వాళ్ళని పంపుతాడు సార్ నీ దగ్గరికి. మన దాని డిపార్ట్మెంట్ కాదుగా, మనం అక్కడ పడలేం కాబట్టి ఇక్కడ పడతాం. వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి మెమోరాండం పట్టుకుని గుమ్మకాడ నుంచుండి 50 మంది పాత్రలు వెళ్ళి సాయంత్రం వస్తాడు బయటికి. అయ్యగారు పొద్దున్న వెళ్ళి నుంచుంటారు అక్కడ, మధ్యలో టీ పోపిస్తాడులే. వీళ్ళు సాయంత్రం బయటకు వచ్చి కారు ఎక్కేసి తుర్రమంటు సార్ 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 పార్టీలు అవ్వండి, నియోజకవర్గం వస్తా వచ్చేసామండి, పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నా సార్ 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 అంటే కొంచెం అద్దం దించి మా పిఏకి ఆ మెమోరాండం ఏముంది నేను చూస్తానంటే ధన్యులు మహాప్రభు, మా జీవితం ధన్యమే. సార్ చూస్తారన్నాడు, సార్ చేస్తారన్నాడు. ఈడికి గిత్తలు పెట్టేసుకోవటమే, ఎప్పటికీ నవ్వురాదు. నా మీద పడి ఆడతాం కదా, ఆయన కాళ్ళ మీద పడి ఆడుతాం పదండి. నేను చెప్పేది అది. హల్లెలూయా. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని సేవకులను వాక్యం నాకు తెలుసు. అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికంటే ఎక్కువే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మెమోరాండాలు ఏమైనా ఉంటే అనిగించుకోండి. తప్పే ఉందన్నమాట. అంటే మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమన్నా డబ్బులు ఇమ్మన్నా, నా అకౌంట్ నెంబర్ ఇచ్చానా, నా అర్థం చేసుకోండి బాబు అన్నా, దానికి తీసుకుంటారు ఎందుకు ఒక్కొక్కరు. స్తోత్రం. ప్రార్థన అనండి. ప్రార్థన ఎంత బేభత్సం. మీకు ఒక సింపుల్ ఒక్క డైలాగ్ చెప్తాను. సింపుల్, పెద్ద అలిచిపోక్కర్లేదు, సింపుల్ గా. దానియేలు గారి కాలంలో ఒక చట్టం పుట్టింది. ఒక 30 రోజుల పాటు ఎవరు ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు, రాజుగారికే చేయాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి. ఎవరు ఇంకెవరికి ప్రార్థన, అలా ఎవడన్నా కాదని మరొకరికి ఎవరికైనా ప్రార్థన చేసినట్టు తెలిస్తే ఆకలిగున్న సింహాల గుహలో ఏం చేస్తామన్నాడు. ఇప్పుడు తిప్పలు ఎవరికి వచ్చింది? మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏముంది? తిరిపడుకున్నవాడికి. ప్రార్థన చేయకుండా ఉండలేని పరిస్థితి ఉన్నది ఒక్కడికే. ఎవరైనా 30 రోజులు ప్రార్థన చేయకూడదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత చక్కని చట్టమును అనుమతించను. మా నాన్న సాగు కొడుతున్నాడు తెల్లగడ్డ 4 లేపి స్తోత్రం చెప్పమని. ఊర్లో ఎవడికి జబ్బు వచ్చినా మా అయ్యగారు ఉపాసపాదన పెట్టేస్తాడు. ఈ సాగు మాకు ఎందుకు వచ్చింది? 30 రోజులు ప్రార్థన చేయక్కర్లేదంట. ఇది దేవుని ఏర్పాటు, ఇది చట్టం. హల్లెలూయా. నేను నచ్చినప్పుడు పడుకుంటా, నచ్చినప్పుడు లెగుతానని మొత్తం తిండిపోతులందరూ తగులుకున్నారు. ఒక్క దానియేలు మాత్రమే ఎప్పుడు మామూలుగానే కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ఓ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ టార్గెట్ కూడా ఎవరు వచ్చారు? వీడియో కెమెరా పట్టుకొని తీసుకెళ్లి రాజుగారు చూపించారు. ఏమి ఈ ఖండ కవరం, మా శాస్త్రమునే అధిగమించుటయా, ధిక్కరించుటయా, మాకు తప్ప మరెవరికి ప్రార్థన చేయకూడదని శాస్త్రము తోచరాదని వేరొకరికో ప్రార్థన చేయని పట్టుది, బంధించుడి, సింహాల మొదలు వేయుడి, మోహము చల్లారవలను. చల్లారుతుంది. తీసుకెళ్ళి చేశారు బాబుని. మనలో మన మాట దాని ఎలా ప్రార్థన చేసుకున్నావు కానీ పేన మీద తెచ్చుకుంటా అన్నాడు పెద్దవాడు కూడా. అవునా కాదా? పేనా మీదకి వస్తే ప్రార్థన చేసుకొని బతకాలి కానీ ప్రార్థన కోసం చచ్చిపోట్టు పెట్టరా. ఇప్పుడు 30 రోజులు అంతా కావచ్చు కదా, ఆ తర్వాత చేసుకోవచ్చు కదా. మనోళ్ళు పరిచయం ఉంటే అప్పుడు బేబత్సంగా 40 రోజులే కదా, 41వ రోజున చెలరైపోతున్నాయి కదా. ఎంత
తెచ్చిన ఈ 40 రోజులు కొంచెం ముక్కు మూసుకుంటే జాగ్రత్త ఓవి పడితే సార్ 41 రోజున 3 రకాల మసాలా ఒక రోజు తినేయచ్చు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై అంట ఒక రోజుకే. నిన్న ఒక భక్తుడు నాకు చెప్పాడు, అన్నా నువ్వు వాక్యం బాగా చెప్తున్నావు, మధ్యలో ఎటు తిరిగి తిండి మీద వస్తున్నావు, మనస్ఫూర్తిగా 4 ముక్కలు తిన్నెత్తలేదన్నా నువ్వు అసలు ఎట్టన్నా. అదే నానా తిట్లేదా నువ్వు అంటే తగ్గిపోయిందన్న. అసలు ఇన్ని కూర్చుంటే నా మీద నాకు అసహ్యం వేసేస్తున్నాయి, తిరుపతి ఎత్తలేదు. పప్పుచారు పోసుకుంటే వెతులు తిని వచ్చేసాను. దేవదూతలు పరలోకంలో సంతోషపడి ఉంటాయి నాన్న. అదేంటాను నేను మాసం నిలపోతే వాళ్ళు సంతోషపడతానండి. నీకు తిండి మీద ఆసక్తి పోతే దేవునికి సంతోషమే కదా నాన్న. మీరు ఆలోచించండి, ఒక్క 30 రోజులు ప్రార్థన చేసుకోకపోతే ఉండొచ్చు కదా, ఉండలేడు. పోనీ మనసులో చేసుకోవచ్చు కదా. ఓ మోకరి చేతులు ఎత్తే ఓ ఏడు చేయాలా, మనసులో చేసుకోవచ్చు కదా. ఓ అది చేస్తారు ఎందుకు, ప్రార్థన మేము చేస్తాం, కాకపోతే డీసెంట్ గా చేస్తాం సోఫాలో. దర్జాగా టీవీలో కూర్చొని, టీవీ ఎదురుకుండా సోఫాలో కూర్చొని ఏసుతో టీవీగాను పోదామా అంటున్నాడు. చిన్నప్పటి నుంచి వెళ్తలేదండి. ఇప్పటికీ మారుమూల సనుమలు ఉన్నాడు. ఇంకా 9 మెట్లునే ఎక్కుతలేదండి. పోదామా చెప్పదా అన్నాళ్ళు కూర్చుంటాం అక్కడ. రారాజు సైన్యమందు చేరను, మరి ఏం చేస్తాం? ఏ పార్టీలో చేరదామని కాచు కూర్చున్నారు ఎలక్షన్ మూమెంట్ లో. దగ్గర పనులు చేయబాకు. మహిమ గల సేవ, బలమైన దేవుని రాజ్యం, ప్రభు రాకడ సమీపం. కాలము వ్యర్థం చేయొద్దాం. ప్రభు నామాన్ని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కేవలం ప్రార్థన నుంచి ప్రాణం మీద తెచ్చుకున్నాడండి. తీసుకెళ్లి సింహాలభవన్లో వేసారు. కుదురుగా కూర్చోవచ్చుగా 30 రోజులు. నేను చావనన్నా చేస్తాను కానీ ప్రార్థన మాత్రం. ఏం సార్ చిత్రం చెప్తాను వినండి. ₹1,00,00,000 మాట. ప్రాణం మీదకి వస్తే ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన కోసం ప్రాణం మీద తెచ్చుకున్నాడు. ప్రాణం కాపాడుకోవడానికి ఎవరైనా ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన కోసం ప్రాణం తీసుకోవడం ఏంటి సార్? అంటే తన లోపట తనకున్న ప్రాణము కంటే కూడా అతనికి ప్రార్థనే చాలా ప్రాముఖ్యం. ప్రార్థనే నా ప్రాణము అన్నాడు మహాభక్తుడు. ఎంత కమ్మని మాట. ప్రార్థన ప్రాణం అంట సార్. కొంతమందికి రోడ్డు పక్కన పాపిచ్చి చేతులతో తెగ పిసికేసి అందులో పెట్టి గోలగోలగా తిప్పేసి పోసేస్తాడు పానీపూరి, అది ప్రాణం. కొంతమందికి అర్జెంటు పనుల బండి ఆపేసి ఆడ అద్భుతమైన చేతులతో అడ్డగోలుగా పిసికి నానా రకాలుగా కలిపి పోసేసేది కూర్చొని. తెలంగాణలో దాని పేరు గప్చుప్ అని పెట్టారు. నాకు భలే అనిపించింది. అంటే అది నోట్లో పెట్టుకుంటే ఇక మాట్లాడకూడదంట. ఉపసంహరణ శాప మంది మింగినట్టే అని పెట్టుకుంటే వీడు 5-6 తిని మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తాడు, కొంచెం నీరు పోయివా, నువ్వు ఐటీ ఎంప్లాయీరా, ఆఫీసరా, నీకు ఇంత పరువు తక్కువ రోడ్డు పక్కన డ్రైనేజ్ పక్కన నల్ల నీళ్ళ కోసం చెప్పబడతాడు. ఇద్దరు వాట్సాప్ లో మొన్న ఒకరు పంపాడు. నాకు భలే అనిపించింది. ఎంత కోటీశ్వరుని చెప్పబట్టుకుని నుంచో పెట్టుకునే కెపాసిటీ పానీపూరి కొందంట. నిజమే అనిపించింది. తిరుగుతాం కదండి కోటాలకి, కార్ల మీద. మంచి ఊరు సెంటర్ వచ్చేపడి చూస్తే అందరు లైన్. ఇంత క్రమశిక్షణగా కట్టారు ఎందుకులేండి చెప్పట్టుకుని ఒకడు. నీ ప్రాణం బిర్యానీయా, నీ ప్రాణం తిండియా, నీ ప్రాణం బంగారమా, నీ ప్రాణం డబ్బా, నీ ప్రాణం మనుషులా? తనకు ప్రాణం కంటే ఎక్కువ ప్రార్థన అయింది సార్.
ఏం పేరు భక్తుడి పేరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ పరమగీతంలో షోలమితను కన్నీక ఉంటది. 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను 5వ అధ్యాయంలో 3 చోట్ల చెప్పింది, లేచుటకు ప్రేమకి ఇష్టము కొరకు లేపకయు కలత పరచకొందు నాకు ప్రమాణం చేయమని చెప్పింది. ప్రార్థనలోకి వెళ్తుందంట. ప్రేమ అనగా దేవుడు, గాడ్ ఈజ్ లవ్ కదా. దేవుడికి ఇష్టమై సర్లే వెళ్ళు అంటే తప్ప నేను రాను, నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయబాకండి అందరితో ప్రమాణం చేయించుకొని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమైతే చిన్న ప్రార్థన చేసి కూర్చుంటాం, కూర్చొని టీవీ చూస్తాం. ఇది తెమిలిపోతుంది 5 నిమిషాల్లో. కంటతో పట్టిన పదాలు 3, 4 ఉంటాయి కదా. షులమిత్ అంటుంది, లేచుటకు ప్రేమకి ఇష్టమొక వరకు నన్ను లేపకూడదు. మీరు నా ప్రభు సాటిస్ఫై అయ్యి సర్లేపో అంటే నేను వస్తా. ఈలోపు నేను బయటికి రాను. నన్ను అసలు పిలవద్దని అందరి దగ్గర మాట తీసుకొని వెళ్ళిపోయి ప్రార్థనలో మోకరించింది. దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. కనుక ప్రార్థన ఎవరు ముగించాలి? ప్రభు. ప్రేమకి ఇష్టమగు వరకు, ఆయనకి ఇష్టమై సంతోషపడి సరిపో అనే దాకా ప్రభువులు కనిపెట్టాలంట. మనం ఏదో మనమే 4-5 మాటలు కంటతో పట్టుకెళ్ళి గబగబా చెప్పేసి ఇదోట్లోకి అయిపోతుంది కదా. ప్రభు నేర్పిన ప్రార్థన ఏమంటారు దాన్ని? మరి ఎందుకంటారు పరలోక ప్రార్థనకు అర్థం? పరలోకంలో ఎవడు చేయడది? ఎవడయ్య గారు పరలోకం చేస్తారు అది? మరి పరలోక ప్రార్థన భూలోక ప్రార్థనే కదా. దాని పేరు పరలోక ప్రార్థన నాకు అర్థం అవుతుంది. పరలోకమందున్న అని స్టార్ట్ అయింది కదా. ఇక పదాన్ని బట్టి పరలోక ప్రార్థన ఫస్ట్ భూలోక ప్రార్థన. రెండోది అది ప్రభు నేర్పిన ప్రార్థన, అది మనకు మాదిరి ప్రార్థన. అర్థమైందా? అది మంత్రాలు కాదు, ప్రార్థన అంశాలు. ఈ అంశాల కోసం చేయండి అని చెప్పాడు ఆయన. బుర్రపంచి ఎత్తలతో కొడికి కంటతో పట్టుకొచ్చే మంత్రం లాగా ఇది ఎన్ని గంటలు ప్రార్థన చేసినా మళ్ళీ లాస్ట్ నుంచుంటాడు. మళ్ళీ పరలోకమందున్న మా తండ్రి నీ నామము అప్పుడు కూర్చేపటికి వాయిస్ బేస్ వచ్చేద్దో కొడికి. నీ రాజ్యమొచ్చునుగాక. నన్ను ఒక నామకార్థ సంఘాన్ని పిలిచారు. నన్ను ఎవరిని పిలిచినా పోతాను. ఇష్టానుసారమైన వ్యవహారాలు కనిపెడుతున్నాను. ఈ ప్రార్థన అందుకున్నాడు. నీ రాజ్యమొచ్చునుగాక అన్నాడు. ఇలా సంఘ పెద్దగా నెట్టుకొట్టి ఇది బట్టి కరెక్ట్ అన్నాడు. అంటే ఏంటి గారు అన్నాడు. ఆయన రాజ్యం రావాలని కోరుకున్నావు కదా, మంచిదే అన్నాను. కానీ ఏదో ఉంటుంది, మీరు కొంచెం వివరంగా చెప్పండి అన్నాడు. మీ రాజ్యమే నడుస్తుంది కదరా, ఇకనైనా ఆయన రాజ్యం వస్తే బాగుంటుంది అన్నాను. చూసావా, నేను అనుకుంటానే ఉన్నాను. ప్రార్థన ఎంతసేపు చేయాలి, ఆరాధన ఎంతసేపు చేయాలి, వాక్యం ఎంతసేపు చెప్పాలి, డబ్బులు ఏం చేయాలి, కమిటీ వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఎవరు వాడుకోవాలి, ఎంతగా చూపించాలి, ఎంత చూపించకూడదు, మొత్తం నీ రాజ్యమే కదరా. మొన్న మా పిల్లగాన్ని ఒక నేసాను గోమని కొట్టి, బాగా తగిలిందా? కొట్టింది తగలాలనే కదరా, ముద్దెట్టేనండి, కొట్టాను కదా, కొట్టింది తగలాలని. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవుని ఇష్టం చెప్పొచ్చుగా. పొదుపు డబ్బుల దగ్గర మార్కెట్కి వెళ్ళినప్పుడు చేయండి, ఇప్పుడు కాదు. స్తోత్రాలు చెప్పండి. అర్థమైందా మ్యాటర్? ప్రార్థన మన ప్రాణం అయిపోవాలండి. స్తోత్రం చెప్పండి. కేవలం ప్రార్థన చేసుకోవడం కోసం యేసు ప్రభువు శిష్యులందరినీ పంపించి ఒంటరిగా అరణ్యంలో మోకరించిన సందర్భాలు మీరు గుర్తు చేసుకోండి. షులమితిలాగా నేను ప్రార్థన అంటే ఏం చెప్పలేను. ఆయన సంతృప్తి పడి నన్ను పంపిస్తే వస్తాను, ఈ లోపల నేను ప్రార్థన నుంచి బయటికి రాను. నేను ప్రభు దగ్గర సమయం గడపాలి అనే తీర్మానంలో ప్రార్థన ఉండాలి. మీకు బాగా అర్థం కావడానికి అబ్రహాం గారి ప్రార్థన విజ్ఞాపకం చేస్తాను. ఎండవేళ గుడారపు ద్వారము వద్ద అబ్రహాము కూర్చుండగా యెహోవా అతనికి ప్రత్యక్షమాయను కదా. ఆ సందర్భాన లేచి ప్రభువునకు సాష్టాంగపడి ప్రభువుని ఆరాధించి
ప్రభువుని సేవించి ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చి ప్రభు దగ్గర నుంచి స్పష్టమైన తారీఖుతో కూడిన వాగ్దానం పొందుకున్నాడు. మళ్ళీ సంవత్సరం ఈ రోజుకి నీ ఊళ్ళో కుమారుడు చెప్పేసాడు, డేట్ ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చాలా ధైర్యం, సంతోషం, చాలా కృతజ్ఞత, ఆరాధన ఇవన్నీ ఉన్నాయి. మరి ఎగిరి గంటేసి వెళ్ళిపోవాలి కదా. ఇంకా ప్రభు నేను బయలుదేరుతున్నానా అన్నాడు. సరే ప్రభు అన్నాడు. నేను చేయబోయే సంగతి నా స్నేహితులకు చెప్పకుండా ఓ మాట చెప్పండి ప్రభు అన్నాడు. నేను సొదొమ గొమొర్రాకి వెళ్తున్నాను. దాని గురించిన మొర్ర నా దృష్టికి అధికమైపోయింది. నేను విన్నట్లుగానే ఉందో లేదో చూడ్డానికని వెళ్తున్నానంటే సరే ప్రభు. ఇప్పుడు అబ్రహాము పని ఏమీ లేదు, అక్కడ అయిపోయింది. ఆతిథ్యం ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు, అన్ని అయిపోయింది, మర్యాదలు అయిపోయింది, వాగ్దానం పొందాడు, తేదీ పొందుకున్నాడు, ఆశీర్వాదం వచ్చి మొత్తం అయిపోయింది. అక్కడ రాసిన మాట ఏంటంటే అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. నీ పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా. దాని తర్వాత వాక్యం ఏంటి తెలుసా? అబ్రహాము యెహోవాను సమీపించి. దాని తర్వాత వాక్యం ఏంటి తెలుసా? అయ్యా, ఒకవేళ కొంతమంది మంచోళ్ళు ఉంటారేమో, అందరినీ చంపేస్తామయ్యా. అట్లా ఎట్లా నాన్న, మంచోళ్ళు ఉంటే వదిలేద్దాం. 50 నుంచి 10 దాకా వచ్చాడు. ఏంట్రా అయ్యా, ధూళిని బూడిదను నీతో మాటలాడ తెగిస్తాను, పై వేస్తుంది కానీ తప్పట్లేదు. గొప్ప ఛాన్సీవా. ఇదంతా అయిన తర్వాత అంతటా యెహోవా అబ్రహాముతో మాటలాట చాలించి పరమునకు వెళ్ళిపోయాను. అప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చిన. గట్టిగా చప్పట్లు పడదాం. వస్తాను. ఎంత అద్భుతం అండి. అంటే దేవుడు తనకు ప్రత్యక్షమైన క్షణం మొదలుకొని దేవుడే తిరిగి పరలోకానికి వెళ్ళిపోయేదాకా అబ్రహాం అక్కడే 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 వెళ్తా లేదు. వాగ్దానాలు ఇచ్చినా, ఆశీర్వాదాలు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా. చెప్పండి, ఇప్పుడు ఆ ప్రార్థన ఎవరు ముగించినట్టు? అంతటా యెహోవా పరమునకు వెళ్ళిపోయాను. అబ్రహాముతో మాటలాడుట చాలించి ఆయన వెళ్ళాడు. అప్పుడు వెళ్ళి ఇంటికి వచ్చాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసిన ఆత్మీయ అనుభవంలో హనోకు అనుభవం కూడా అదే. దేవుడు వచ్చి అతన్ని కలుసుకుని మాట్లాడి, సరే నాన్న ఈ పూటకు చాలు అని పరమునకు వెళ్ళిపోతే ఇంటికి రావడమే గాని దేవుడు దిగి వచ్చి మాట్లాడుతుండగా అయిపోయి చాలా విషయాలు చెప్పేశాం, ఇంక చాలు వెళ్ళిపోదాం అని హనోకు వచ్చేస్తాడా? పరిశుద్ధుల అనుభవాలను బైబిల్ గ్రంథముల మీద ధ్యానం చేస్తే వాళ్ళకి అన్నిటికన్నా పిచ్చి 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 ఇష్టం ఏంటి తెలుసా? ప్రార్థన. గడిపేసేవారు సార్ రోజులు, క్షణాలు, గంటలు కాదండి, రోజులు అలాగా ప్రార్థనలు గడిపేసేవారు. ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇది దర్శన కాలము కనుక భక్తి గల వారు ఏం చేస్తారండి? అందరు చెప్తామండి. మన ప్రాంతములను దేవుడు దర్శిస్తున్న కాలం ఇది. ఈ సంగతి మనకు అర్థమైతే, గమనిస్తే, గుర్తుపడితే మనం ఏం చేయాలట? కొంచెమా ఎక్కువనా? చెప్పాలి గట్టిగా. ప్రతి రాత్రి ప్రార్థనలోని యేసయ్య గడిపాడు. అంతగా మనకు మన పని పాటలను బట్టి, ఉద్యోగాలను బట్టి, చదువులను బట్టి, జీవనోపాధిని బట్టి సాధ్యం కాకపోవచ్చు. వారానికి ఒక పూటైనా కూర్చోవద్దా? నెలకొక రాత్రితైనా కూర్చోవద్దా? రోజుకో గంట అయినా మోకాళ్ళు అయ్యొద్దా? మరి ఎలాగండి? ప్రార్థన చేసేవాడికి విలువ, ప్రార్థన చేసేవాడి దగ్గరికి ఘనత వచ్చినట్లుగా వాక్యలు మనం చూస్తున్నాం. అందుచేత దేవుని సేవకునిగా నేను మీకు చేస్తున్న మనం ఏమిటంటే, ఇది దేవుడు మనల్ని దర్శించే కాలం గనుక లెక్క జమ లేకుండా మనకు అలవాటైన భక్తి చేసుకుంటూ తిరిగితే భయంకరమైన శిక్ష రాబోతుంది. అలా కాకూడదు అంటే ఇది దేవుని దర్శన కాలం. మనం ఏం చేయాలి? గట్టిగా గట్టిగా ఏం చేయాలి? మనం ప్రార్థన సమయాన్ని పెంచుదాం, ప్రార్థనలో క్వాలిటీ పెంచుదాం, ప్రార్థించే వారితో గడుపుదాం, ప్రార్థన కొరకే
ఏమైనా చేద్దాం, ప్రార్థన మన ప్రాణంగా మారిపోవాలి. ఆ ప్రార్థన కోసం దానియేలు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. పోతే ప్రాణం పోనే కానీ ప్రార్థన మానను అనుకున్నాడు. ప్రార్థన అంత తీవ్ర విషయముగా మారిపోయినట్లుగా మనము దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి. ఎంతమంది నా మాట ఏకీవించారు? చేతులైతే ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్, గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని దర్శన కాలము గనుక మనం ఏం చేయాలి? ఇంకొక మాట కూడా చెప్పుకుందాం ఈ పూట, పర్లేదా? సరిపెట్టినా ఇంకో మాట చెప్పమంటారా? రూతు గ్రంథము. ఎందుకంటే మంచుకు జడిసి పురుషోత్తములు అందరూ ముసుగేశారు నెత్తి మీద. ఇక నేను అర్థం చేసుకుని మెల్లిగా తగ్గించుకోవాలి కదా, పెద్ద మనుషులు బాధ పెట్టకూడదని నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో స్త్రీమూర్తులకే కృప ఉంది. మనం ఇక భరించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం. నాకు జీవితాంతం 365 రోజులు ఏదో ఒకటి ఉంటుందండి, ఇలాగే బయట ఉంటాను, మరి తప్పదండి. దేవునికి స్తోత్రం, సర్వచిత్తం ఆయన. ఆమేన్. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైరి. ఓసారి ఓపిక చేసుకొని చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి సార్ అందరం. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా ఇక్కడ వాక్యాన్ని. తన ప్రజలకు ఆహారమిచ్చుటకు దేవుడు బెత్లెహేమును దర్శించెను అని మోయాబులో ఉన్నటువంటి రూతుకు నయోమికి వార్త వినబడింది. ఇలా చూడండి మా, ఇలా చూడండి, ఇలా చూడండి. ఏమిటట? దేవుడు బెత్లెహేమును దర్శించాడంట అనండి. దేవుడు బెత్లెహేముని నేను చెప్తాము, ఉన్న వాళ్ళందరూ తీసేసారు, నువ్వు కొత్తగా కట్టుకుంటున్నావు. దేవుని స్తోత్రం. ప్రభుని స్వస్థపరచను గాక. ఇకంటే అల్ప విశ్వాసం మనం ఏం చేయలేము, ఏసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇకంతే కదా బ్యాచ్ మనం అయింది. దేవుని స్తోత్రం. వాక్యంలో ఉంది, దేవుడట బెత్లెహేమును దర్శించాడు అనండి. ఎందుకు దర్శించాట? తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు. దేవుడు దర్శించినప్పుడు గుర్తుపెట్టుకోండి, కరువు తీరా సమృద్ధి అయిన ఆహారం వచ్చేస్తుంది. ఆమేన్ అనండి. హల్లెలూయా. ఎంత సమృద్ధి అంటే, బెత్లెహేమును దేవుడు దర్శిస్తే ఎంత సమృద్ధి అంటే, పరిగె ఏరుకున్న వారి ఒడి కూడా నిండిపోయిందండి. పరిగె ఏరుకున్న వారి కరువే తీరిపోతే రైతుకి ఎట్టుంటుంది సార్? దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, దేవుడు దర్శించే కాలమున పరిగె ఏరుకున్న వాడి కరువే తీరిపోతే వాళ్ళ మీద ఉన్న కూలీలకి ఎంత సమృద్ధి ఉంటుంది, కూలీల మీద ఉన్న పెద్ద పనుడికి ఎంత సమృద్ధిగా ఉంటుంది, అసలు రైతుకి ఎంత సమృద్ధిగా ఉంటుంది. నేను చెబుతున్నాను, నమ్మకంగా, బాధ్యతగా, యథార్థంగా సేద్యము చేసేవాడికి కరువు వచ్చే ఛాన్స్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతున్న అంశం ఏమిటంటే, శ్రద్ధగా ఆలకించండి బిడ్డలారా. దేవుడు బెత్లెహేమును దర్శించాడు కనుక అక్కడ కరువు తీరిపోయింది, సమృద్ధి వచ్చేసింది. మీరు బాగా ఆలోచించండి ఈ మాట. బెత్లెహేములో కరువు వచ్చిందని, ఇక్కడ ఉంటే చనిపోతామని, మోయాబులో ఆహారం ఉన్నదని, అక్కడికి వెళితే బ్రతుకుతామని అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. సత్యసత్యంలే అని బెత్లెహేములోనే ఉన్నవారు ఎవడు చావలా. దేవునికి స్తోత్రం. చెప్పరా మీరు? హల్లెలూయా. శ్రద్ధగా నా మాట ఆలకించండి బిడ్డలారా. కరువు వచ్చినంత మాత్రాన, కష్టం వచ్చినంత మాత్రాన, బాధ వచ్చినంత మాత్రాన, ఇబ్బంది వచ్చినంత మాత్రాన దేవుని సన్నిధిని వదిలేస్తామా? మందిరానికి దూరం అవుతామా? సేవకు దూరం అవుతామా? దైవజనులకు దూరం అవుతామా? మళ్ళీ లోకములకి తిండి కోసం పరిగెడతామా? ఇంత ముద్ద దొరికితే చాలా మోయాబుకి వెళ్ళిపోతామా? చిచ్చి అనుకోవాలిగా క్రైస్తవుడు. నీ గోత్రమేంటి? నువ్వు పుట్టింది ఎక్కడ?
నీ పట్టణం ఏమిటి? నీకున్న ఆస్తి స్వాస్థ్యం ఎక్కడ? ఇన్నెక్కడ పెట్టుకొని ఇంత ముద్దు కోసం మూయ పరిగెట్టిపోతావా? న్యాయమేనా? ఎన్ని వాక్యాలు విన్నావే? ఎన్ని సభలకు వచ్చావు? ఎంతమంది దైవజనులలో వచ్చి దేవునితో మాట్లాడాడు? ఎన్ని అమూల్యమైన పాటలను హెచ్చరిక చేశాయి? ఇంతకాలము సుదీర్ఘ క్రైస్తవ్యములో ఒక శ్రమను తట్టుకునేంత భక్తి రాలేదా? ప్రభుత్వం వారు సర్వే చేస్తున్నారంటే బెంబేలెత్తిపోతున్నాడు అనుకుంటున్నా. మరి ఇంతకాలం క్రైస్తవుని కాపాడే ధైర్యం లేదా? నాకు ఫోన్లో చెప్పోలేమని అలా ఏంటన్నా వాళ్ళు వస్తారంట కదా, ఏం చెప్పంట? నేను అన్నా యేసుప్రభుకి నాకు సంబంధం అని చెప్పారా అన్న. అవి అలా కాదు మరి పనికి మళ్ళీ రోషం తక్కువ బతుకు. ఎందుకరా 100 ప్రశ్నలు? అది యేసుప్రభుకి నాకు సంబంధం తెలియదు, నాకు సంబంధం అని చెప్పరా. అలా చెప్పలేనని కానని ఇంచుమించుగా వాళ్ళకి అర్థం వచ్చేలాగా వీడికి దొంగ మాట ఏదన్నా కావాలి ఇప్పుడు. జాగ్రత్త. నా చేతిలో చేట ఉన్నది, చిరిగి పారేస్తానన్నాడు యేసుప్రభు. పొట్టు పొట్టు దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను ఒకటి అడిగాడు, ఇలాగైతే మనకు కూడా ఏమన్నా కొద్ది గొప్ప తగ్గుతారేమో అన్నాడు. నేను అన్నాను, సచ్చిందాక పొట్టును మోసుకెళ్తే అంత కదా, పోనీ గట్టి కింద 4 సార్లు దేవునికి స్తోత్రం ఓకంతా పోగేసుకొని కొట్లో పెట్టుకొని ఏం చేసుకొని నేను తాలు గింజలో తప్పలని పోగేసుకునే కానీ పిచ్చా పోనీ చెరగనే యేసు రక్తం వేయం సరైన తూర్పుగా వచ్చింది కాక మొత్తం కొట్టుకోరుకోక స్తోత్రం. గట్టి కింద 4 మిగిలితే చాలు దేవునికి స్తోత్రం చెప్పం. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్తలే తమ్ముడా ఈ పక్క సౌండ్ తగ్గింది నానా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపు గ్రౌండ్ లోకి వచ్చేపాటికి లైటింగ్ మారిపోతే అటు నుంచి అట్టే పోతా నేను. అదే ఉదయం మార్చింది రాత్రికి ఉపయోగపడాలి. పట్టపగలు బాగానే కనపడుతుంది. స్తోత్రం. మంచి వాళ్ళందరూ హల్లెలూయా. ఆ చక్కని మాట ఎంత ఇష్టమో నాకు. చచ్చాంలే, కరువు వచ్చిందని బెత్తులేం వదిలేసుకుంటామా అని ఉన్న వాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు సార్. ఇప్పుడు చచ్చిపోలా. ఎలిమేలేక ఉన్నాడు మంచి కార్యకర్త. అసలు ఎన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు, బాగా నెట్ లో చూస్తున్నాడు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటాడు. ఇక్కడ కరువు మొయ్యబులో ఆహారం ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, పదండి సైలెంట్కి వెళ్ళిపోవాలి. నువ్వు పెద్ద దూరా ఇల్లు అక్కడ ముగ్గురిని చంపేసుకున్నాడు. ఏ గారు చచ్చిపోయారు, 2 కొడుకులు, 3 విధురాలు మిగిలారు. దేవుని బిడ్డలంట, మంచి వాళ్ళంట, బిడ్డలు తెచ్చారంట. వాళ్ళ ఇంటికి మనం బిడ్డలు ఎత్తే బాగుంటదంట అని ఇచ్చారు. వీళ్ళింటికి రాక చచ్చిపోయారు వాళ్ళ భర్తలు. ఆంజనేయులకి ఎలా ఉంటది, వీళ్ళ కొమ్మలు పెడితే మా పిల్లలకి దరిద్రం వచ్చింది రా, ఇదేం దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీడి గురించి మొత్తం పరుగు పోతుంది అక్కడ. ఈ దరిద్రములో, వైధవ్యంలో, శాపములో, కన్నీరులో ఉండక ఒక వార్త వినబడింది. దేవుడు బెత్లెహేమును మరలా దర్శించాడంట. నేను ఒక శుభవార్త చెబుతున్నాను ప్రజలారా, వినండి. ఇవ్వాలి కాకపోతే రేపైనా బెత్లెహేమును దర్శిస్తాడు కానీ మోయాబును ఎందుకు దర్శిస్తాడు సార్? అడ్రస్ మార్చుకోండి, మీకు దండం పెడతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము కుటుంబంలో పెరిగిన వారు, గుడార పరుమాలు కలిగిన వారు, సొంత రక్తం కాకపోయినా తమ్ముడి పిల్లలు కొద్దో గొప్ప సబ్జెక్ట్ కలిగిన అబ్రాం తర్వాత నాదే రేంజ్. అక్కడికి వెళ్ళాక నాకు పోస్ట్ వచ్చింది. నేను ఇప్పుడు న్యాయం తీర్పులు తిరుగుతున్నాను. పట్టణ పెద్దలు కూర్చొని సుధోమరంతో డైరెక్ట్ గా ఫ్రెండ్షిప్ ఉంది, నాకు తిరగలేదు అనుకున్నాడు. భార్య చచ్చిపోయింది, కూతురు చెడిపోయారు. ఎవరు మరి ఎంత దండకం చదివావు ఎందుకురా? అర్థమైంది పాయింట్. ఓ పెద్ద మామూలు కాదు. అబ్రహాము గుడారం వదిలి వెళ్ళిపోతే ఇక పుట్టకతులుండమని, మేము నాశనం అయిపోతామని, ఇక దిక్కు దివాను లేక చచ్చినట్టు మరలా వెనక్కి వచ్చి కాళ్ళ మీద పడతామనుకున్నారు. కానీ సొదొమ గొమొర్రాలో తీర్పులు తీర్చు స్థానమును దేవుడు మాకు ఇచ్చాడు. అబ్రహాము కూడా ఏమేమి కంగారు పడి స్వాతంత్రం చెప్పుకో. ఆమెనంటుంది పిచ్చి తల్లి. సుధమలో అదొక పోస్టా, దానికి అల్లెల్లి అంటావా?
ఊరికమ్మా. ఈడు ఎవడు పంచన చేరాడో ఆ సొదొమ రాజు గారే తన భార్య బిడ్డల్ని కాపాడుకోలేకపోయాడు. ఇంకొక దేశపు రాజు వచ్చాడు, కదరులో రాజులందరూ వచ్చారు, వీళ్ళ మీద పడ్డారు. ఆ రాజ్యమని కాదు, సొదొమ రాజుని భార్య బిడ్డలు కూడా ఎత్తుకుపోయాడు. ఇతడు భార్య బిడ్డలు, ఈ నమ్ముకున్న రాజుగారు భార్య బిడ్డలు మొత్తం అందరినీ మూటగడ్డి తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళు వల పట్టుకొచ్చి ఊరు కుక్కలు మొత్తం వేసుకెళ్లి వేసిపోయాడు. అబ్రహాము గుడారములో చేయవలసిన ప్రార్థన సొదొమలో చేస్తాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవమని. ఎక్కడ్రా? సొదొమలోనా? అక్కడ నువ్వు కాలు మీద కాలు వేసుకొని పెట్టలే ఎట్రా? బుద్ధి ఉందా? భార్యను కొట్టడం ఏంట్రా? 500 పైన 500 కట్టు. సొదొమ రాజు వీడు వచ్చిన కాంచి పన్నులు బాగా ఊసలు అవుతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎవడు దొరికాడు మనకన్నా అడు సంతోషకున్నాడు. రాజులకి ఏం కావాలి? ఆదాయం కావాలి. ఎవడెలా పోతాలకి ఎందుకు? ఈడొచ్చి తీర్పులు చెప్పి డబ్బులు బాగానే పోగేస్తున్నాడు. మంచి ఖుషిగా ఉన్నారు. మొత్తం ఎత్తుకు వెళ్ళి ప్రభుత్వం వచ్చి నేను చెప్పే సువార్త వినండి. దేవుడు సొదొమను కాదు దర్శించేది, మోయాబును కాదు దర్శించేది, బెత్లెహేం దర్శిస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే నీకు భద్రత, దేవుని సహవాసంలో ఉంటే భద్రత, పరిచర్లో ఉంటే నీకు ఆశీర్వాదం. అంతేగాని వెళ్ళిపోయి నేను ఎక్కడున్నా కాపాడు ప్రభా, మరి కొంతకాలం సొదొమలో ఉండాలనుకుంటున్నాను ప్రభా, అలాగని నీకు హామీ ఇస్తున్నాను. సొదొమలో ఉన్నా నేను చెడిపోను, బతిగానే ఉంటాను. నిజమే. లోతు సొదొమలో కూడా పరిశుద్ధుడిగానే ఉన్నాడు, నీతిమంతుడిగానే ఉన్నాడు. కానీ ఆ నీతి అతనికి ఉపయోగపడిందా? నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి, అబ్రహాము గుడారం వదిలిపెట్టి, గుడారపు అనుభవాలు వదిలిపెట్టి, చర్చి గడ్డ రాటలు కానీ భాష గారు సొదొమలో ఉన్న మీరు నేర్పిన వ్యక్తే పొరపాటున సినిమాకి వెళ్తాం కానీ చిచ్చి నిప్పులోకి బతికాను. ఓన్లే బాబా, అయినా ఊరి మీదకి నిప్పు వచ్చేసింది. మీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు చర్చి మానేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకు. కుదురుగా మందిరానికి వచ్చాయి. ఒక నెలగే తప్పు నాన్న నువ్వు మానవాకరా చర్చికి వెళ్ళిపోరా అంటాడు అన్నాడు. అన్నయ్య నాకు అంత అభ్యంతరం లేదు, కానీ మానేసి కూడా 6 నెలలు అయిపోతే ఇప్పుడు వెళ్తే అందరూ నన్ను తేడాగా చూస్తారేమో, ఎరా బడాయి అయిపోయిందా, సచ్చినట్టు వచ్చావా అన్నట్టుగా గేలి చేస్తారేమో, ఎగతాళిగా చూస్తారేమో అన్నాడు. అదేం లేదు నాన్న, నువ్వు చేర్చుకుంటారా అని చెప్పారా? లేదురా, నీ కొంతమంది ఉన్నారు నీకు తెలీదు, కొంచెం చూస్తారు అన్నాడు. నేను అన్నాను, సరే కొంతమంది నన్ను అదొక రకంగా చూస్తారని బయట ఏమంటున్నావు కదా సెంటర్లో, ఇక్కడ వాళ్ళందరూ నేను బాగా చూస్తున్నారు ఇప్పుడు అన్నాను. లేదు పనికి మళ్ళీ మాట. వేశ్యలతో ఆస్తిని పాడు చేసి, నానా తప్పుడు పనులు చేసి, దుర్వ్యాపారం చేసి, సర్వనాశనం అయిపోయిన భ్రష్టత్తులో పోయి, ఒంటి మీద గుడ్డ కూడా సరిగ్గా లేకుండా, పందులు పట్టుకు దిక్కు లేకుండా, సామశతగా దరిద్రంలో పడిపోయినాడు. ఇంటికి వస్తే నా తండ్రి గారు ఏమన్నారు? చీ 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 దుర్వాసన వచ్చున్నది, బా స్నానం చేయపో అన్నాడా. ఉన్న పలంగా పరిగెత్తుకొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టి, అతడు కోల్పోయిన సమస్తాన్ని మరలా ఇచ్చి అతన్ని కుమారుడిగా ప్రతిష్ఠించుకున్నాడు. ఏ పాస్ట్ గారనంతే, ఏ సంఘ కాపురనంతే, చల్లారిపోయిన బిడ్డ, లోకంలోకి వెళ్ళిపోయిన బిడ్డ, మానేసిన బిడ్డ మళ్ళీ తిరిగి వస్తే ఆనందపడి గుండెలు కత్తుకుంటాడు. కానీ ఎవడంటి పనికి మళ్ళీ తెలియలేస్తాడు. బుద్ధి బుర్ర లేకుండా నువ్వు అనవసరం టెన్షన్ పడుతున్నావు తప్ప. నువ్వు బయటికి వెళ్ళిపోయిన కానీ పాస్ట్ గారి మీద రకరకాల మాటలు మాట్లాడి డైలాగులు వేసావు, కానీ నీకు చిన్న లోపల పీకిలాటం తప్ప ఏమీ లేదు. వచ్చాయి దేవునికి స్తోత్రం కలుగునగా. పిల్లలు అనక ఏదో తప్పు చేస్తారు, తండ్రులు అనక గుండెలు కత్తుకుంటారు, ఇబ్బంది లేదు. వచ్చాయి దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు లోతు వెళ్ళిపోయాడండి, చెరపట్టబడ్డాడు. అబ్రహం గారికి వచ్చి యుద్ధం చేసి విడిపించాడు. విడిపించినప్పుడు ఆయన వెనకాలబడి వచ్చేయచ్చుగా, నాన్నగారు తప్పైపోయింది, దూరం అయిపోయాను, మరి ఏదో మొండిగా ఉన్నాను తప్ప ఇక్కడ క్షేమంగా లేదు, పరిస్థితులు మంచిగా ఎదిగిన బిడ్డలు ఉన్నారు, క్షమించండి నాన్నగారు అంటే అబ్రహం చేర్చుకోడండి. కాదంటాడు అసలు. అరే 300-400 మందికి పూటకి ఇంట్లో పెడుతున్నాడు సార్, ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మంది ఉన్నారు, జనం బోళ్ళు మంది ఉన్నారు, నువ్వు ఎక్కువ.
ఎందుకు చేర్చుకోడు? ఇదిగే టెంపరం పోజు. భార్య బిడ్డలు యుద్ధం చేసి విడిపించి కాపాడి తీసుకొచ్చి బయట పెడితే కాళ్ళకి దండం పెట్టి వచ్చేస్తాను బాబు అని వెనకాల రావాలి కదా. సర్లేండి బాబు జాగ్రత్త, అమ్మాయి పర్లేదు మాకు తెలుసు మేము చూసుకుంటాం. నువ్వు అంతోటోడు అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలాగా నా మాటిని మోయాబులో మేనేజ్ చేసింది చాలు, సొదొమలో ఎలగబెట్టింది చాలు, మర్యాదగా బెత్లెహేముకి గట్టిగా ఏ కారణంతో చర్చి మానేవా? సహవాసానికి దూరం అయ్యావా? ఆత్మీయ తండ్రులకు దూరం అయ్యావా? ఎవడో చెప్పిన మాటలను బట్టి లేనిపోని ఊహించుకొని అనవసరంగా తండ్రి ప్రేమకు, సహవాసానికి, కుటుంబ బంధానికి దూరం అయ్యావా? నిన్నెవరూ అసహించుకోవట్లా, నిన్నెవరూ తిట్టుకోవట్లా, దరిద్రం వదిలిపోయింది అనుకోవట్లా. నీకోసం కన్నీరు గారుస్తున్నారు, నీ కొరకు ఏడుస్తున్నారు, నీ కొరకు ఎదురు చూస్తున్నారు. తిరిగి సంఘానికి రమ్మని ఏ సంఘ పక్షంగానైనా, ఏ దైవజనుడి పక్షంగానైనా ఈ రాత్రి నేను దేవుని ప్రేమను బట్టి పిలుపునిస్తా ఉన్నాను. లేని పోని అపోహలు, శిక్షలు పెట్టుకోకుండా తిరిగి మీ ఇంటికి మీరు రావాలని దేవుని ప్రేమను బట్టి నేను ఆహ్వానం చేస్తా ఉన్నాను. ఈ రాత్రి దేవుడు అనేకులను దర్శించునుగాక, అరమనికలు తీసివేయునుగాక, అపోహలు తీసివేయునుగాక, తిరిగి సమకూర్చునుగాక. ప్రతి సంఘములో ఈ కుమారుల సంతోషము తిరిగి వచ్చినట్లుగా గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బెత్లెహేమును మరలా దర్శించాడు. ఆమేన్. శ్రద్ధగా ఈ ఉపదేశాన్ని వినండి, శ్రద్ధగా ఈ ఉపదేశాన్ని వినండి. దేవుడు బెత్లెహేమును దర్శించాడు కదా, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్పుకున్నాం, బెత్లెహేముకు వచ్చేయాలి అనండి. దేవుడు దర్శించే కాలంలో ఫస్ట్ పాయింట్ ప్రార్థన చేసుకోవాలి కదా. రెండో పాయింట్ తిరిగి మందిరాలకి, సంఘాలకి వచ్చేయాలి. ఆన్లైన్లో సాటిస్ఫై అయిపోతున్నారా? ఆదివారం ఇంట్లో ఉండలేక ఎక్కడో ఒక అరగంట కూర్చొని వచ్చేస్తున్నారా? వద్దు, వచ్చేయండి, దేవుని సంధికి వచ్చేయండి. నా రెండో మాట మీకు అర్థమైంది కదా. మూడవది, సరే బెత్లెహేముకు వచ్చేసింది, కానీ నయోమి దగ్గర కానీ రూతమ్మ దగ్గర కానీ ఆకలి తెచ్చుకున్న 4 తిండి గింజలు చూసింది చూసింది చూసింది. బెత్లెహేముకు వచ్చాము కానీ మనకు ఆహారమా? అప్పుడు మాట్లాడింది ₹1 కోటి మాట. అమ్మా, ఎవని పొలములో నేను కనికరము పొందెదను, ఆ పొలమునకు నన్ను పోనిమ్ము. వెంటనే ఆత్మీయ తల్లి, అలా కుదరదు, నువ్వు ఇక్కడే చచ్చిపోవాలి అనలేదు. సరే బిడ్డ వెళ్ళు అంది. ఆత్మీయ తల్లితో ప్రార్థన చేయించుకుని బయలుదేరింది. ఎక్కడికి? ఎవని పొలములో కనికరము పొందగలను ఆ పొలానికి. ఇప్పుడు చెప్పండి, కనికరము పొందే పొలము అనండి. చెప్పాలందరూ కూడా. కనికరమును పొందే పొలం అంటే ఏమిటండి? వెళ్ళగానే చదువులో ఉన్నారు, కొంచెం ఉద్యోగస్తులు ఉంటా, వీళ్ళు కొంచెం బాగా చూసుకుంటూ ₹1000 తెచ్చి బాగా వచ్చేలా ఉందా అని సెక్రటరీ పోస్ట్ ఇస్తాడు ఒకడు. వెళ్ళింది పోస్ట్ వారమే, పిలిచి ప్రార్థన ఇచ్చేయటం, సపరేట్ గా క్యాకేజ్ చేరేయటం, అడుగో ప్రార్థన ఏదో బైబిల్ రీడింగ్ ఇవ్వటం, సంఘమందులకు కూడా కొంచెం ఘనపరచడం. అంటే ఈ దెబ్బగాడు ఫిక్స్ అయిపోవాలి, ఇంక మానకూడదు. సరిగ్గా 2 వారాలు వచ్చేపాటికి సెక్రటరీ. నేను అన్నాను, నీ వల్ల సంఘానికి ₹10 లాభం కలవలేదు కదా, అయినా నీకు ఇంత పెట్టుబడి ఎందుకు పెడతాడంటావు? ఏసు రక్తమే. పావురానికి నేల మీద వేసిన గింజలు కనపడుతున్నాయి కానీ పిచ్చి పక్షికి దాని కింద ఉన్న వాళ్ళ కనపడతలేదు. రెక్కలు కొట్టుకుని ఎగురుకుంటా వచ్చి గింజలు పట్టుకుంటుంది, ముక్కుతో వాళ్ళ కాళ్ళను పట్టుకుంటుంది. ఏసు రక్తమే. కనికరమును పొందే పొలం అంటే నీకు పోస్ట్ ఇచ్చేవాడు కాదు, నిన్ను ట్రెజరీ చేసి నీకు సెక్రటరీ పోస్ట్ ఇచ్చి నెత్తి మీద టోపీ పెట్టి కాదా. చచ్చే, కనికరమును పొందడం అది కాదు. రూతమ్మ కనికరం పొందిందిగా పొలంలో. ఎట్ట పొందింది తెలుసా?
పొలం వెళ్ళగానే చూసిన పరిస్థితిని. యవ్వన బిడ్డ, విధవరాలు, ఆకలితో ఉంది, కరువులోంచి వచ్చింది, చాలా శ్రమ దుఃఖం కుటుంబంలోంచి వచ్చింది. చూశాడు, రాళ్ళు గింజలు ఏరుకుంటాకు వచ్చింది. ఫస్ట్ పాయింట్, కొద్దివారు గాని గొప్పవారు గాని ఆ బిడ్డ ఇబ్బంది పెట్టకుండా. నెంబర్ 1 కాపుదల. అనండి, అనండి గట్టిగా, కాపుదల. కనికరమును పొందిన పొలం అంటే ఫస్ట్ అది పోస్ట్గా అది దరిద్రం అని. నీ మీద దుష్టుడు కన్నబడకుండా, ఆమేన్. నీ మీద సాతాను దాడి చేయకుండా, ఆమేన్. లేని పని శోధన బలహీనతల మీద దాడి చేయకుండా నిన్ను కాపాడుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంచుడు. అది దైవజనుడు, అది సంఘం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2వ పాయింట్, రాళ్ళు గింజలు ఏరుకుంటాకు వచ్చిందిరా. మా ఆకలి మీద కావాలనే కొన్ని గింజలు వదిలేనరా. మీరు ఏరుకెళ్ళిపోగా మిగిలిన గింజలు పట్టుకెళ్ళాలి న్యాయంగా, కానీ కావాలని కొన్ని గింజలు వదిలేయండి అన్నారు. అంటే అందరితో పాటుగా కాకుండా కాస్త ఎక్కువగానే గింజలు దొరకాలి అనేది కనికరం. చెడిపోయి వచ్చాం, గాయపడి వచ్చాం, నష్టపోయి వచ్చాం, సాతాను చేతులు దెబ్బలు తిని వచ్చాం, క్రొత్తగా వచ్చాం. మనకి ఎక్కువ వాక్యం కావాలి అనండి. ఆ కొత్తగా వచ్చిన బిడ్డలకి ఏదో 2 మొక్కలు చెప్పి పంపించకుండా వాళ్ళకి బైబిల్ స్టడీ పెట్టో, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూటం పెట్టో, వాళ్ళని దర్శించో, వాళ్ళని చేర్చుకును. ఎక్కువగా వాక్యము చేత వారి ఒడి నింపాలి. కనికరము ఇవ్వటం అంటే అది. గట్టిగా హల్లెలూయా. మూడవది బిడ్డా, దాహమైతే అదిగో బావి దగ్గరికి పోయి నీళ్ళు తాగాలి. కానీ యజమానుల కోసం కుండలో నీళ్లు తోలి పెడతారు. నువ్వెక్కడ తాగలే అంటే జీవితంలో కష్టపడి అలసిపోయి ఓడిపోయి బలహీనపడి వచ్చింది బిడ్డ. ఈ బిడ్డ దాహము తీర్చగలిగిన పరిశుద్ధాత్మ అనుభవం నడిపించాలి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఎవని ఫలములో కనికరమును పొందుదును అంటే పదవులు ఇవ్వడం కాదు, స్టేజీలు ఎక్కించడం కాదు, మైక్ ఇవ్వడం కాదు, గుర్తింపునిచ్చి ఏదో విధంగా సంతోషం, అది కాదు కనికరం. అది ప్రలోభం, అది మోసం, అది రాజకీయం, అది లౌకిక పద్ధతి. అది దేవుని కనికరం కాదు. దేవుని కనికరం ఏంటంటే కాపుదల, భద్రత ఇవ్వటం, సమృద్ధిగా వాక్యాన్ని నేర్పడం, దేవుని పరిశుద్ధాత్మ జలము త్రాగునట్లుగా చేయడం. ఆమేన్. ఎవరు ఏదిచ్చినా దప్పిక తీరదు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే దప్పిక తీరుతాయి. నేను ఇచ్చే నీళ్లు తాగితే వాడికి మరలా దాహం అవ్వదనేసి చెప్పాడు. దాహం అవ్వకపోవటం ఏంట్రా, అసలు నీలోనే జీవనదిని ఏర్పాటు చేస్తాను. నీవే ఇతరుల దాహం కూడా తీరుస్తాను. సంతోషంగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దర్శిస్తే ఏం చేయాలి? ప్రార్థన. 2 మందిరానికి, సంఘానికి వెళ్ళిపోవాలి. ఎలాంటి సంఘానికి వెళ్ళాలి? ఇదిగో చెప్తున్నానుగా, ఎక్కడ కనికరము దొరుకుద్దో అక్కడ. కనికరం దొరకడం అంటే గుర్తింపు, పదవి కాదు. కనికరం అంటే కాపుదల. కనికరం అంటే సమృద్ధి వాక్యం. కనికరం అంటే దేవుని పరిశుద్ధాత్మ నింపుదల. 4వది కనికరం అంటే ఏంటి తెలుసా? ఆ బిడ్డ చెబుతుంది, బిడ్డ ఇలా కాదు కానీ ఈ రాత్రి యజమానుడు కళ్ళములో ఉంటాడు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. రాత్రంతా యజమాని కాళ్ళ మీద పడుండు, నీ జీవితం దీవించబడితే. పొలము, సంఘము, యజమాని యేసుక్రీస్తు. శాపవాది చేత కొట్టబడి, ఏడవబడి ఎన్నో గాయాలు పొందిన జీవితాలు మనవి. మనకు ఆశీర్వాదం ఎక్కడా? మనకు సమృద్ధి ఎక్కడా? ఆయన పాదసనది. ఒక్క రాత్రంతా ఆయన కాళ్ళ మీద పడుండు, తెల్లారేపాటికి పరిస్థితులు ఉంటుంది. చూడ చాలా
మాకెన్నోసార్లు కష్టాలు, ఆపదలు, దుఃఖాలు, భయంకర శ్రమలు వచ్చాయి. మాకున్న ఏకైక పరిష్కారం అది తలుపులు వేసుకుని తెల్లారులాడటమే. అయ్యా, మాకు కలిగిన భయములన్నింటిలోంచి ఎన్నోసార్లు విడిపించాం. మరొకసారి ఈ శ్రమ వలన నీ పాద సన్నిధిలోకి వచ్చాం. నీవు తప్ప మాకు వేరొక దిక్కు ఆశ్రయం లేదని రాత్రి అంతా దేవుని కాళ్ళ మీద పడితే తెల్లవారేసరికి ఏదో ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేయటాన్ని జీవితంలో ఎన్నోసార్లు అనుభవించాం. దేవుని కృపను పొందిన కృతజ్ఞత కలిగిన మనసుతో మీకు చెప్తున్నాను బిడ్డలారా, రాత్రంతా సన్నిధిలో ఉండండి. 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసిన యాకోబుకి జీవితంలో ఆశీర్వాదం రాలేదు, కానీ ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లరిపాటికి ఆశీర్వాదం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా. ఒక్క రాత్రంతా ప్రార్థన చేయలేదు, కనీసం సమయాలు ఇంట్లో ఉన్నందుకే సౌలు దశ తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్ప ప్రవక్తలు కాకపోయినా నాయోతులో అడుగు పెట్టినందుకే ఒక్కొక్కడు ప్రవక్త అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిలుపు లేకపోయినా, ఏర్పాటు లేకపోయినా అపోస్తులతో ఆరంభుడు కూడా తిరిగినందుకే మత్తయ్య అపోస్తులుడు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. నువ్వెంత చిన్న వ్యక్తివైనా, ఏ ప్రత్యేకత వ్యక్తివైనా, పరిశుద్ధుల సహవాసములో ఉంటే, సంఘముతోనే ఉంటే, అభిషక్తులతో ఉంటే, ప్రార్థనా పరులతో ఉంటే, దర్శించిన కాలములో నీవు ఆ మందిరములో పొలములో ఉండగలిగితే నీ జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతుంది. ఒక విధవరాలు దేశానికి రాణి అయిపోవటం ఏంటి సార్? ఎక్కడ సాధ్యం సార్ ఇది? ఎట్లా సాధ్యం అండి ఎక్కడైనా ఇది? ఈ రాత్రి దేవుని సేవకునిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏదో సుదీర్ఘ కాలం మిమ్మల్ని కూర్చోబెట్టాలని కాదు. నా తాపత్రయం ఒకటే, నా ఆశ ఒకటే. దేవుడు మన ప్రాంతాలను దర్శిస్తున్న కాలం ఇది. దేవుని ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుతోంది. అయ్యో, కొండలు కోనలు తేడా లేకుండా దేవుడు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు, ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాడు. సంఘాల్లో సంఖ్య పెరగబోతుంది, సంఘాలు పెరగబోతున్నాయి. సేవకుల మీదకి కొత్త అభిషేకం రాబోతుంది. మునుపటి కంటే అద్భుతముగా దైవజనులు వాడబడబోతున్నారు. యెహోవా సేవకుల మీదకి మునుపెన్నడు లేని బలమైన ఆత్మాభిషేకం రాబోతున్నదని యోబేలు 2లో చెప్పిన కడవరి వాన కృమ్మరించబడే కాలం. ఆయన పరివారి మీదకి, పనికత్తెల మీదకి బలమైన అభిషేకం రాబోతున్న కాలం ఇది. ఈ కడవరి కాలములో, ఈ అంశ ఘడియలో దేవుడు మన ప్రాంతములను దర్శించుచున్న దినములలో మనం ఏం చేద్దాం? ఎక్కువ ప్రార్థన చేద్దాం. 2, మనం ఏం చేద్దాం? దేవుడు దర్శిస్తున్న సంఘానికి, స్థలానికి వచ్చాం. సంఘాలకు దూరం అవ్వకండి, వేరు కుంపట్లు పెట్టబాకండి. దేవుని దర్శనము, పిలుపు, ఏర్పట్టుంటే వాడబడు. కోపంతోనూ బాధతోనూ వాడబడదు. ఇది పరలోకానికి సంబంధించిన పని. నువ్వు తిరిగి వస్తే నిన్నెవ్వరు కాదనరు, గుండెలు కత్తుకుంటారు. అలాగని మరలి చెబుతున్నాను, నన్ను అపార్థం చేసుకోవద్దు. పాస్టర్ గారు కాబట్టి పాస్టర్లకు సపోర్ట్ గా మాట్లాడుతున్నాను. ఒకవేళ ప్రభు నన్ను క్షమించును గాక, ఫీలింగ్ వెరీ సారీ. ఆ దైవజనుడే పరిశుద్ధతను కోల్పోతే, పాపంలో పడిపోతే పొర్రపాటు కూడా ముఖం చూడక్కర్లేదు నేను చెప్తున్నాను. ఈ విషయంలో నేనేమి వెనకసుకొచ్చే పనేం కాదు. మనసులో బాధ కలిగో, కష్టం పెట్టుకుని మానుద్దన్నాను తప్ప, అతను పడిపోతే భ్రష్టుడైపోయినా మీరు అక్కడే చావమని ఇట్లా చెప్తాను. సాధారణంగా ఇలాంటి విషయాలు మనకేమీ తెలియదు. పాపాన్ని ఎవరు చూడరు కదా, చెబితే వినేదే కదా. ఏది నిజమో ఏది అబద్ధం తెలియకుండా మనం ఒక నిర్ణయానికి రావటం, దాన్ని పెట్టి మనం బయటికి వెళ్ళిపోవటం, తీర్పులు రేపు నిలబడితే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ నిర్ధారణగా నీకు తెలిసిన విషయం అయితే, పడిపోతే భ్రష్టుడైపోతే నేను వెళ్ళమని చెప్పలేను, కానీ ఏదో ఒక మనస్పర్ధతో, మనసు గాయంతో మాత్రం దూరం కావద్దని అయితే చెప్తాను ఖచ్చితంగా. ఈ దుఃఖం మీకంటే ఒక సేవకుడిగా నాకు కూడా ఉంటుంది. యూట్యూబ్లో నా ప్రసంగాలు వినే వాళ్ళకి తెలుసు. అయ్యో అయ్యో అనే ఒక పాట అందులో ఉంటుంది, వినండి నాది. అందులో ఎంతో విపరీతమైన దుఃఖపడ్డాను. తండ్రులే తప్పితే ఎలా? కుమారులు కదా తప్పిపోతే చూడాలి. తండ్రులు తప్పితే ఎలా? సైనికులు కూలిపోతే వాళ్ళని చేర్చాలి, కానీ రథం కూలిపోతే ఎలా? జ్ఞానులే తప్పిపోతే దారి చెప్పాలి, కానీ తారే తప్పిపోతే ఎలా అని ఆ పాట రాశాను. ఒకసారి యూట్యూబ్లో వినండి. అయ్యో అయ్యో ఎలా ఇలా అని ఒక పాట ఉంటుంది.
ఎంతటి కన్నీళ్లతో, రోదనతో, ఉపవాసాలతో పాటు రాశారో మీకు తెలియదు. కొందరు దైవజనులు తప్పిపోతున్నట్లుగా, చల్లారిపోతున్నట్లుగా నాకు తెలిసినప్పుడు గుండె చెరువై కన్నీరు గార్చి ఉపవాసము నుండి ప్రార్థనలు చేయుచుండగా ప్రభువా పాటించారు. అయ్యో, రథములు కూలితే ఎలా, తారలు తప్పితే ఎలా, తండ్రులే తప్పితే ఎలా. ఇది భరించలేని దుఃఖం, ఇది భరించలేని దుఃఖం ఇది. అందుచేత ఈ రాత్రి మనవి చేస్తున్నాను, గుండె నిండా విశ్వాసంతో చెబుతున్నాను, దేవుడు మన ప్రాంతంలో దర్శిస్తున్న రోజులవి. ఎందరో దైవజనుల ప్రయాసకు ఫలితం రాబోతుంది. హతసాక్షుల రక్తమునకు సరైన విలువ రాబోతుంది. పరిశుద్ధుల కన్నీటి ప్రయాసకు ఫలము రాబోతుంది. కడవరి వాన కాలమున వర్షమును దయచేయమని తండ్రిని వేడుకొనమని చెప్పాడు. అక్కడ పాయింట్ పట్టుకుంటే కడవరి వర్షమును దయచేయమని చెప్పలేదు, కడవరి వాన కాలమున వర్షము దయచేయమని అన్నాడు. ఆ కాలం ఇదే. ఇది కాలం వచ్చింది, సీజన్ వచ్చింది. ఈ కాలములో ప్రార్థన చేయాలి, ఈ కాలములో ఉపవాసం ఉండాలి, ఈ కాలములో కనిపెట్టాలి. యవ్వన సమాజము దేవుని కొరకు నిలబడాలి. యోసేపులు కావాలి, సమూయేలులు కావాలి, నెహెమ్యాలు కావాలి. అయ్యో దేవుని బిడ్డలారా, ఈ తరములో దేవుని కొరకు రోషము కలిగి నిలబడగలిగిన ఒక పరిశుద్ధ సంతతి, శేషించిన వారుగా, తప్పించుకునే వారుగా నిలబడవలసిన కాలం ఇది. ఈ సంవత్సరం ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానం, శేషించగలిగితే, తప్పించుకోగలిగితే క్రిందికి వేరుతని మీదికి ఎదిగి ఫలింపచేస్తానని దేవుడు మాట్లాడాడు. సంగమా, పరిశుద్ధులారా, దైవజనులారా, దేవుని పాదము సన్నిధిలో నుండి మీ దగ్గరికి నేను మోసుకొచ్చిన మాట ఏంటి తెలుసా? ఇది దేవుడు మనల్ని దర్శించే కాలము. అందుకని మునుపటి కంటే ఎక్కువగా ప్రార్థనలో ఉండండి. రాత్రి అంతా ప్రార్థన చేయండి. ఆమేన్. మొన్న మధ్య ఒకసారి అకస్మాత్తుగా నా దుబాయ్ ట్రిప్ రద్దయింది. ఇంకొక వారం రోజులు బయలుదేరుతామనగా అక్కడ ఒక చిన్న సమస్య వచ్చి ఆ ట్రిప్ రద్దయింది. వారం రోజులు నేను వారం రోజులు కొంపలో ఉంటానని భూమి దేవుడు ఊహించలేడు. వెంటనే ఎత్తుకుపోతారు జనం. అయ్య బాబోయ్ మీటింగ్ అది. మా విశాఖపట్నంలో ఉన్న సంఘాన్ని కూడా తెలియనివ్వలేదు ట్రిప్ రద్దయినట్టు. మా ఇంటికి కోతవేడు పిలిస్తే పలికే విశ్వాసం కూడా తెలియనివ్వలేదు. నేను దుబాయ్ ఇంట్లో ఉన్నానని 7 రోజులు ఇంట్లోనే ఉన్నాను. ఏం చేశాను తెలుసా? సేవకు సమర్పించు నా దగ్గరికి వచ్చారుగా బిడ్డలు. కొంతమంది యవనస్తులు ఉంటారు, సమర్పించారా, ఇదిగో ఇలాంటి బిడ్డలు, వాడు బీటెక్ చేశాడు, సేవకు సమర్పించుకుని వచ్చాడు. ఇలాంటి వాళ్ళకి 20 మంది దాకా ఉంటారు. ఎవ్వడికి సమాచారం ఇవ్వకుండా పిల్లలు కొంచెం ప్రార్థనలు తగ్గుతున్నారని అనిపించి తలుపులు వేసా. 7 రాత్రులు యేసు రక్తం ఇచ్చాయి. 7 రాత్రులు మొదలైతే ఈ 20 మందికి సంఘానికి సమాచారం ఇవ్వాల, ఎవ్వరికి తెలియనివ్వాల. గేట్లకు తాళాలు వేసేసుకుని స్తోత్రం మొత్తం అని తలుపులు కిటికీలు సౌండ్ బయటకు వెళ్ళకుండా కెట్టేసి నేను ఇక్కడ మోకొచ్చిన భార్య ఇక్కడ మోకలే, ఇటు మగపిల్లలు ఇటు ఆడపిల్లలు పెట్టుకుని కూర్చున్నాం. 7 గంటలు నాన్ స్టాప్ గా 7 రోజులు ఇదే పని. మోకాలు ఏడవటమే, కన్నీరు గార్చడమే, ప్రార్థన చేయటమే. ఈ 7 పాలు కట్టుకుంటుంది, యజ్ఞాలు కట్టుకుంటుంది. మెల్లిగా ఆత్మను పొందారు పిల్లగాళ్ళు ప్రార్థనలో. ఓ యేసు రక్తం ఇచ్చేయం. 7 రోజులు ఏ పరిగా పాకం ఎట్టుంటుందో మీరు ఊహించుకోండి. ఇక స్తోత్రం చెప్పరే. పగలు కాస్త కొన్ని పరిచర్లు ఉంటే కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ 7 అవుతాం పాపం. రండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నమ్మి నా చేతిలో బిడ్డలు పెట్టాడు. వాళ్ళు ఎట్లకైనా ప్రార్థన పరులుగా తయారు చేయాలి, పోరాట యోధులుగా తయారు చేయాలి, కన్నీటి ప్రవక్తలుగా తయారు చేయాలి, విలాపకర్తలుగా తయారు చేయాలి. 7 రోజులే ఇంట్లో ఉంటాను, ఎవరు ఊహించగలరా? మా విశ్వాసి చర్చికి 10 అడుగుల దూరంలో ఇంట్లో నాడికి కూడా వాసం దొరకనివ్వలేదు. వాళ్ళు శనివారం వచ్చే ఇంటికి ఎగరి ఇప్పుడు వచ్చేసారు. ఎగరి వెళ్ళలేదా? వారం అంతా ఇక్కడే ఉన్నారా? ఒక్క మాట చెప్పలేదు, కావాలని చెప్పలేదు. కుళ్ళుకున్నారు సంగతులు. అయ్యగారింటి కూడా ఒక మాట చెప్తే వద్దాం కదా. నన్ను నమ్మి దేవుడు నా చేతిలో కొంతమంది బిడ్డలు పెట్టాడు. వాళ్ళు ప్రార్థన పరులు కాకపోతే, వాళ్ళు మోకాళ్ళ యోధులు అవ్వకపోతే, వాళ్ళు పరిశుద్ధులు అవ్వకపోతే నా బ్రతికెందుకు? ఇంకా ఎంతో బలహీనత ఉన్నా, నా భార్యకి ఎంతో అనారోగ్యం ఉన్నా,
7 రాత్రులు పచ్చి మంచిలు ముట్టుకున్న లాగా బిడ్డల కోసం మోకరించాం. ప్రభువా నా బిడ్డలు దర్శించాలి. మీ అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నా, దేవుడు దర్శిస్తున్న కాలం ఇది. నిర్లక్ష్యం చేయకండి, టైం పాస్ చేయకండి, టీవీలతో గడపకండి, యూట్యూబ్లో గడపకండి, సెల్ ఫోన్తో టైం పాస్ చేయకండి, ఫేస్బుక్లని అదని ఇదని వ్యర్థం చేయకండి. ఎక్కువ ప్రార్థనలో ఉండండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి. 2 సంఘాలకి, మందిరాలకి తిరిగి వచ్చేయండి. ఎలాంటి సంఘాలకి రావాలి? 4 అనుభవాలు చెప్పాను. పదవులు కాదు, గుర్తింపు కాదు, పొగడ్తలు కాదు, అవకాశాలు కాదు, కాపుదల, ఎక్కువ వాక్యం, పరిశుద్ధాత్మ అభిషేకం, రాత్రంతా ప్రార్థన. ఇలాంటి అనుభవాలను సంఘాలకు వెళ్ళిపోండి. వైధవ్యముతో వచ్చిన బిడ్డ మహారాణిగా మారిపోయింది. కడుపులో గింజలకి దిక్కు లేకుండా వచ్చిన బిడ్డ ఆ దేశంలోనే సంపన్నునికి యజమానులుగా మారిపోయింది. దేవుడు రూతమును ఎక్కువ ప్రేమించి నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాడు బిడ్డ. తప్పిపోయిన కుమారుని చేర్చుకొని తమ్ముడా నిన్ను కాదంటున్నాడా? ఎవరిని త్రోసివేయలేని ప్రేమ. మనల్ని వద్దనుకోలేక కదా ఈ మాట చెప్తున్నాడు. అది ఎలా పోతే నాకెందుకు అనుకుంటే దేవుడి మాట చెప్పేవాడు కాదు. నిన్ను పోగొట్టుకోలేక, తమ్ముడా చెల్లెమా నువ్వు ఎలా పోతే నాకెందుకు అనుకోలేక, శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకుని ఆఖరి రక్త బొట్టు వరకు కార్చిన ప్రేమ ఈ రాత్రి నీ కోసం చేతులు చాపింది. దేవుని కోసం అబ్రహాము లాంటి వాళ్ళు తమ స్వజనమును, స్వదేశమును, మంచి మంచి కూడా వదులుకున్నారు. దానియేలు అంటాడు, ప్రాణం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. మంచివే వదులుకున్నారు కదా దేవుని కోసం. పాపాన్ని వదులుకోలేవా తమ్ముడా? ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని విడిచిపెట్టుకోలేవా? ఒక అక్రమ సంబంధాన్ని, అవినీతిని వదులుకోలేవా? ఒక అవినీతి సొమ్ముని వదులుకోలేవా? ఒక చెత్త సినిమానా, ఫేస్బుక్ నా, దేనికి లొంగిపోయావు? యూట్యూబ్ గా, అశ్లీలమైన వెబ్సైట్స్ గా. నువ్వు విడిచిపెట్టుకుంటే నువ్వు ఎంత పొందుకుంటావో ఊహించుకోలేవు. రాజరికాన్ని, వైభోగాన్ని వద్దనుకున్నందుకు మోషేకి దేవుడు ఎవరు తక్కువ చేశాడా? వలలు పడవలు వద్దనుకుందుకు పేతురికి ఎవరు తక్కువ చేశాడా? ఆ మత పిచ్చిని వద్దనుకున్నందుకు పౌలు గారికి ఎవరు లోటు చేశాడా? అయ్యో, మారని ప్రేమ రాత్రి చేతులు చాపుతుంది. ఒక్కరైనా సినిమా మానేస్తానని తీర్మానం చేసుకుంటారా? అనవసరంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో టైం వేస్ట్ చేయను అని తీర్మానం చేసుకుంటారా? ఫ్రెండ్స్తో తిరగడాలు, సెంటర్లో కూర్చోడాలు లాంటి చెత్త పనులు మానేస్తానని తీర్మానం చేసుకుంటారా? ఏదో కోపంలో, ఆవేశంలో సంఘానికి, ఆత్మీయ తండ్రికి దూరం అయ్యాను కానీ తిరిగి సమకూర్చబడతానని తీర్మానం చేసుకుంటారా? ఒక తండ్రి హృదయంతో చెబుతున్నాను, రండి నాన్న, ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుడు మనల్ని దర్శిస్తున్న కాలం ఇది. మనం కరువుతూ ఉండకూడదు, ఒడి నిండిపోవాలి. ఇంకా ఇంటికి పట్టుకెళ్ళి ఆకలి తీర్చాలి. దయచేసి సొదొమను ఖాళీ చేసేయండి. దయచేసి మోయాబును వదిలేసేయండి. దయచేసి యెరికోను వదిలేసేయండి. వచ్చేసాయి అబ్రహాము గుడారానికి వచ్చాయి, వచ్చేసాయి బెత్లెహేముకు వచ్చాయి, వచ్చేసాయి దేవుని సన్నిధికి, మందిరానికి వచ్చాయి. తిరిగి రాగలిగితే నీ పంట పండినట్టే, నీ ఒడి నిండినట్టే, నీ దాహం తీరినట్లే, నీ దరిద్రం పోయినట్లే, నువ్వే రాణి అయినట్లే. ఎంతమంది నమ్ముతారో ఆగకుండా దేవునికి చెప్పండి. మీకు స్తోత్రం చేస్తాను. విశ్వాసముతో ఆత్మతో నింపబడి గట్టిగా 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 కృప పొందుకోండి. దేవుని ఆత్మ బలమైన అభిషేకం